చెప్పారు కదా, నేను దాన్ని కనెక్ట్ అయింది ఏంటంటే పక్కా ప్రొఫెషనల్స్ మాత్రమే సోనీ యూజ్ చేస్తారు. ఓకే, అది వద్దు. ఇప్పుడు ధర్మరాజు గారు ఇప్పుడు చెప్పారు సోనీ వచ్చి ప్రొఫెషనల్ మాత్రం యూజ్ చేయవచ్చు. ఎట్లంటే ఏం మీనింగ్ అంటే అట్లా డీటెయిల్ చెప్పడానికి వాళ్ళు ఇట్లా చెప్పారు, అదే కదా? అందరూ అదే కదా. సో యూజర్ ఫ్రెండ్లీ లేదు, అన్నీ తెలియాలా, ఎడిట్ చేయాలా, క్లిక్ చేయాలా, ఇట్లా లేదంటే నాను వచ్చి మోడల్ షూట్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఇస్తాను మీకు డెలివరీ 10 ఫోటోనే కదా, కూర్చొని ఇంట్లో ఎడిట్ చేసి అన్నీ చేసి తర్వాత ఇస్తానంటే వాళ్ళకి మాత్రం పోతుంది. బట్ ఎక్కువ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇంత టైం ఉండదు. క్లిక్ చేయాలా, డెలివరీ చేయాలా, నెక్స్ట్ వెడ్డింగ్కి వెళ్ళాలా, యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉండాలా. కరెక్ట్ రైట్? అది ఎట్లా అంటే మన మైండ్ సెట్లో ఏముంటా, ఓ ఇది ఎడిట్ చేసి వెళ్ళరా బాబు, ఇన్ డెప్త్ అది మన ఒక ఇది. బట్ మనం మాత్రం ఇది అర్థం చేసుకొని అందరికీ ఇదే చెప్పేస్తారు. సోనీ ఇది కష్టం. ఓకే, యూజర్ ఫ్రెండ్లీ అంటే క్లిక్ చేయాలా, డెలివరీ చేయాలి, ఏం లేదు. మీరు ఏం కెమెరా తీసుకోండి, ఇక్కడ A1 ఉంది 5.5 lakh, M4 ఉంది 2 lakh, M3 ఉంది 1.2. సో ఏం కెమెరా తీసుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మనకి యూజ్ చేసింది షటర్ స్పీడ్, అపర్చర్, ISO, ఇదేంటికి లైట్ కంట్రోల్ చేయండి, అందరూ తెలియాలి. ఓకే, ప్రొఫెషనల్ అది బేసిక్ తెలుసని అది. సెకండ్, వైట్ బ్యాలెన్స్ చేస్తారు. వై మీన్స్ వీఆర్ నాట్ టేకింగ్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్. వైట్ బ్యాలెన్స్ రెడ్డా గ్రీనా కరెక్ట్ రావాలి. నెక్స్ట్ ఉన్నారు సార్ ఎక్కువ వైట్ ఉన్నారు, అందరూ వేరే వేరే కలర్ సౌత్ ఇండియాలో, రైట్? సో అప్పుడు స్కిన్ టోన్ ఏమంటే లైట్ అందరికీ తెలుసు ఎట్లా చేయాలని, వైట్ బ్యాలెన్స్ కూడా తెలుసు కెల్విన్, బట్ ఫోకస్ చేస్తారు. అది మధ్యలో ఒక పాయింట్ చేసింది కదా టోన్, వీళ్ళు వైట్ ఉంటే ఎట్లా చేయాలో, బ్లాక్ ఉంటే ఎట్లా చేయాలంటే అది ఎవరు చేయట్లేదు, తెలుసు? అది కెనాన్లో ఒక సెట్టింగ్ ఉంటుంది, సాచురేషన్ 2, కాంట్రాస్ట్ 1, షార్ప్నెస్ 1 or 2. ఇదే సెట్టింగ్ అందరూ కాపీ చేసుకొని ఇదే సెట్టింగ్ యూజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఏం స్కిన్ టోన్ అంటాను ఈ సెట్టింగే కూడా బాగా రాదు. పెళ్లి కూతురు బ్లాక్, పెళ్లి కొడుకు వైట్ అంటే అట్లా ఒకే సెట్టింగ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు సోనీలో కూడా ఆ సెట్టింగ్స్ ఉంది. మీకు నికోన్ అట్లా కావాలా, కెనాన్ అట్లా కావాలా, లేదు సోనీ అట్లా కావాలా, మీ స్టైల్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. లైవ్ చూపిస్తాను, అది యూజర్ ఫ్రెండ్లీ. ఏం కెమెరా తీసుకుంటో ఇది 4 సెట్టింగ్స్, లైట్, వైట్ బ్యాలెన్స్, ఫోకస్, టోన్. స్టాండా సింగిల్, యాక్షనా కంటిన్యూస్, స్టాండా స్పాట్, రన్నింగా వైడ్ పెట్టేసి ట్రాకింగ్ పెడతారు, అంతే. సో తర్వాత యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, అదికి నేను లైవ్ చూపిస్తాను, దెన్ యూ అండర్స్టాండ్ ఈజీగా. ఇది ఎట్లా చెప్తానంటే ఇప్పుడు ఏం చేస్తాను, స్టేజ్ ఒక సెట్టింగ్ పెడతాను, వెడ్డింగ్లో ఆడియన్స్కి ఒక సెట్టింగ్, అవుట్డోర్కి ఒక సెట్టింగ్, ఇదే కదా ట్రెడిషనల్లో. ఈ సెట్టింగ్లో ఎట్లా టక్ని యూజర్ ఫ్రెండ్లీ తీసుకోవాలని మీకు చూపిస్తాను, మీరు అర్థం చేసుకొని ఈరోజు చేస్తామని ప్రాక్టికల్. ఓకే, అది వేరే ఏదైనా లైవ్ చూపిస్తాను ఏమేమంటే యూ అండర్స్టాండ్. వేరే ఏమైనా సార్ క్వశ్చన్స్? స్కిన్ స్మూత్ కావాలా, షార్ప్ హెవీ అయిపోతుందా? ఓకే, మీకు తక్కువ కావాలా? ఓకే, ఏం మోడల్? M4 ఇస్ మిడిల్ లేదు, గుడ్ కెమెరా. తొందర లేదు. ఓకే, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు M4 ఎవరెవరు యూజ్ చేస్తారు ఇక్కడ? ఇప్పుడు నా ఒక కెమెరా సెట్టింగ్ చేస్తే అందరిది ఒకే ఫార్మేర్ అంటే సో అది ఆల్వేస్ కాపీ పేస్ట్లో ఉండదు, మీరు క్రియేటివ్ కూడా యూజ్ చేయాలి. ఓకే, ఆ కెమెరా ఈ కెమెరా లొకేషన్ వాటెవర్, సో అందరు ఒకసారి కిషోర్ సార్కి సపోర్ట్ సరే. చెప్పాలి సార్, లాస్ట్లో చెప్తారు. ఓకే సార్, నా పేరు వచ్చే తోని పలాస, ఇవన్నీ పెట్టి లాస్ట్ 10 years నుంచి తెలుగు నేర్చుకున్నాను. మీరు అట్లా ఫ్లడ్ ఎక్కువ అయిపోయారు, వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు కదా, అట్లే తెలుగు. లేదంటే ನಾನು మదర్ టంగ్ కన్నడ, నా చదివింది తమిళ్, తర్వాత ఫోటోగ్రఫీ చదివింది ఢిల్లీలో. సో తర్వాత వర్క్షాప్ కేరళలో చేస్తాను, మలయాళంలో ఆర్యం, లేదంటే నేను మలయాళంలో చెప్తాను. ఓకే, చెప్ప అడగలు కదా. సరే, ఇదన్నీ సోనీలో కెమెరా ఉంది. అందరూ లక్కీ జనరేషన్, ఆప్షన్స్ ఎక్కువ ఉంది. మీరు ఈరోజు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కూతురు దొరకలేదని చెప్పవద్దు, ఆప్షన్స్ ఎక్కువ ఉంది. మ్యాట్రిమనీ ఉంది,
మీరు రిలేషన్ ఉన్నారు ఈ జనరేషన్కి, ఆ జనరేషన్లో ఇట్లా డిజిటల్ లేదు, సోషల్ మీడియాస్ ఉంది, రైటా? సో అట్లనే ఆప్షన్స్ ఎక్కువ ఉంది. మీకు ఏ పెళ్లి కూతురు కావాలో మీరు డిసైడ్ చేయాలి, రైట్? సోనీ వాళ్ళు మళ్ళీ లాంచ్ చేస్తామంటే మళ్ళీ పే చేయలేదు, రైట్? సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఇది ఏమంటే A1 వచ్చి టాప్ మోడల్, అది కింద 3 మోడల్ ఇచ్చారు కదా. 9 వచ్చి స్పీడ్ 120 ఫ్రేమ్స్, R సిరీస్ రెజల్యూషన్ ఎక్కువ, S సిరీస్ లో లైట్ ఫోటోగ్రఫీకి. వాళ్ళు యూనిక్ వాళ్ళు చేస్తారు కదా. నా జ్యువెలరీ ఫొటోస్ ఎక్కువ అంటే R సిరీస్ చెప్తాను. స్పోర్ట్స్ వైల్డ్ లైఫ్ అంటే ఐ విల్ గివ్ 9 సిరీస్. లో లైట్ మ్యాక్రో అని తీసుకుంటారు కదా. ఇది కూడా కెమెరాస్ క్రాప్ సెన్సర్ అని ఉంటుంది. ఫరక్ స్లైడ్ చేంజర్ కూడా కరెక్టే. సో దెన్ M4 M5 అని హైబ్రిడ్ చేశారు. ఫోటోకి వీడియోకి ఏం ఫ్యూచర్ కావాలో అదన్నీ చేశారు. దెన్ మెయిన్ వచ్చి ఇదన్నీ సిరీస్ 13, 14, 18, 2001, 2026 కదా ఇప్పుడు వచ్చింది. ఏం డిఫరెంట్ అంటే M4లో ఏమేమి మైనస్ ఉంది 4 years బిఫోర్. ఇప్పుడు 4 years తర్వాత 5 నెక్స్ట్ 4 years కావాలో అప్పుడు M6లో ఇస్తారు. ఈరోజు 4K, రేపు 4K లేదు, రేపు 8K వచ్చు, ఇట్లా వస్తూనే ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ ఏం చేశారంటే అదే మెగాపిక్సెల్లో కొత్త ప్రొసెసర్, కొత్త సెన్సర్ ఇచ్చారు. 33 మెగాపిక్సెల్ పార్షియలీ స్టాక్డ్ సెన్సర్ ఇచ్చారు. అట్లా మీకు ఇది చూస్తే టెక్నికల్గా నిద్ర వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఎవరు ఎడిటర్ ఉన్నారు? 1 సెకండ్ ఎన్ని ఫోటో ఎడిట్ చేస్తారు? ఇది ఆన్సర్ ఏదైనా చెప్పంటే స్మైల్ చేస్తారు. నా జోక్ అన్ని కెమెరా రా ఉంది తెలుసా? రా క్లిక్ చేస్తా ఈ ప్రొసెసర్కి పని ఉందా? ఉండదు. డైరెక్ట్ సెన్సర్ నుంచి మెమరీ కార్డ్ ప్రొసెసర్ చేయాలంటే జేపాక్ అంటే ప్రొసెస్ ఏం రా జేపాక్ అంటే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారు? పూరి జతలో చట్నీ ఏదో చేసుకున్నారు కదా. ఇక్కడ టేస్ట్ వేరే ఉంటుంది, అక్కడ టేస్ట్ వేరే ఉంటుంది. రా మెటీరియల్ తీసుకువచ్చి ఇక్కడ కిచెన్లో ఏం చేస్తారు? ప్రాసెస్ చేశారు. అదే హోటల్లో పోతే అది వేరే టేస్ట్. ఎడిటర్ వేరే, వీల్ ఎడిటర్ వేరే. కుకింగ్ చేశారు కదా మధ్యలో మైదా తీసుకువచ్చో లేదో. అట్లనే ఇది ఫోటో రా తీసుకొని మీరు ప్రాసెస్ చేస్తారు కదా, అది వచ్చి ఫోటోషాప్. ఇదే జేపాక్లో చేస్తే కెమెరా తీసుకుంటుంటే మీకు ప్రాసెస్ చేయడానికి రావాలా, కుక్ చేయడానికి రావాలా, అప్పుడే మీరు కుక్ చేస్తారు. లేదు సార్, లేదంటే ఓట్లే, రైట్? అప్పుడు ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది? 1 సెకండ్కి 30 ఫ్రేమ్ ఎడిట్ చేసి ఇస్తుంది. మీరు ఏం క్వాలిటీ పెడతారో అది ఇస్తుంది. ఓకేనా? అదే ఈ ప్రాసెసర్ పని. సో 4.5 times ఫాస్ట్ ఇది M4 కన్నా, కొత్త ప్రాసెసర్ ఇది. సో వేరే ఏం చేశారు M5 అంటే ఈ సెన్సర్ కొత్తది పార్షియల్. ఏంటి అదే 33 సెన్సర్ ఏంటి కొత్తది ఇచ్చారు మీరు అడగవచ్చు. ఫాస్ట్ అయింది, తర్వాత ఏమైంది? టోన్ నాకు కొంచెం న్యాచురల్ కావాలి. ఇక్కడ చూడండి, ఈ కలర్ నాకు న్యాచురల్ ఇట్లే కావాలా, లేదా నాకు వేరే పెట్టాలా, అది చేయవచ్చు. M4 నుంచి M4లో కూడా చేయవచ్చు. అది లోపల పిక్చర్ ప్రొఫైల్ పోయి ఇది డైరెక్ట్ ఇచ్చారు. క్లియర్ చూసారా? దెన్ వెరీ ఇంపార్టెంట్ లో లైట్. ఈరోజు లో లైట్ ఇక్కడ లేదు, కావాలంటే ఇక్కడ లో లైట్ ప్లాన్ చేసి షూట్ చేస్తాము. 6400 ISL కూడా నాయిస్ తక్కువ ఉందని చెప్పారు. మళ్ళీ 50,000 ISL నాకు తీసుకుంటాను ఎవరైనా ఉన్నారు అక్కడ షూట్ చేస్తారంటే షూట్ చేయవచ్చు. దీంట్లో మల్టీ NR ఒక రాక్ ఇచ్చారు. మల్టిపుల్ షాట్ తీసుకొని ఫోటోషాప్లో నాయిస్ తెప్పించవచ్చు 50,000 కూడా. ఇది M5 ఉంది, M4 లేదు, కొత్త ఫీచర్. ఇట్లా నాయిస్ క్వాలిటీ, టోన్ క్వాలిటీ. తర్వాత A1 Mark II ఇప్పుడు ఎవరైనా యూజ్ చేస్తారా? అది 5.5 lakh కెమెరాస్. ఆ కెమెరాలో ప్రీ క్యాప్చర్ అంటే ఏం ఐడియా ఉందా సార్? ముందుగానే మనం క్లిక్ చేస్తే ముందు నుంచి కొన్ని లేదు. నెక్స్ట్ పోజ్ ఇక్కడ వచ్చేసాను, ఇది మిస్ అయిపోతుంది, రైట్? పెళ్ళిలో తాళి పెడతారు, మంగళం ఫస్ట్ నాట్ పెడతారు, అప్పుడు చూడలేదు మీరు. సెకండ్ నాట్ నుంచి ఫోటో క్లిక్ చేశారు. సార్ నాకు ఫస్ట్ నాటే కావాలని అడిగితే ఏం చెప్తారు? మళ్ళీ తీసేసేరా బాబు అని చెప్తారా? నాకు క్లిక్ చేస్తాను చెప్తారా? లేదు కదా. సో అట్లా ప్రీ క్యాప్చర్ అంటే మీరు ఫోటో క్లిక్ చేస్తారు కదా, ఆ క్లిక్ ఫస్ట్ ఫోటో సేవ్ అయింది మీరు దానికి ముందు 1 సెకండ్, హాఫ్ సెకండ్ ఏమేమి కావాలో అదని సేవ్ అవుతుంది. మీరు ప్రీ క్యాప్చర్ ఆన్ చేస్తే మాత్రం, లేదంటే రాదు. ఆల్ఫా 1లో ఇచ్చారు. వైల్డ్ లైఫ్కి యూస్ఫుల్ అని ఇచ్చారు. వైల్డ్ లైఫ్ ఏమవుతుంది?
చూస్తూనే ఉంటారు, బర్డ్ కూర్చునే ఉంటుంది, సడన్లీ టేక్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఆ షాట్ కావాలంటే వాళ్ళు మిస్ చేశారు. ప్రీ క్యాప్చర్ పెట్టుకుంటే కొంచెం బ్యాక్లో కూడా తీసుకోవచ్చు. క్లియరా సార్? ఇది ఇచ్చారు, A1 నుంచి ఇది ఇచ్చారు. తర్వాత స్టడీ షాట్స్ ఇదన్నీ ఇచ్చారు. ఇది చెప్తే కస్టమర్ ఏం చేస్తారు వెడ్డింగ్లో తెలుసా, వాళ్ళ బొట్టు పెడుతూనే ఫోటో తీస్తారు, అది ఉంటుంది, ప్రీ క్యాప్చర్ ఉంటుంది. ఓకే, తర్వాత అన్నికి వద్దు, ఎప్పుడు కావాలో ఇంపార్టెంట్ మూమెంట్ మీకు తెలుస్తుందో అప్పుడు యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో అందుకే ఇది రీడిఫైన్డ్ బేసిక్. తర్వాత ఇలా ఫోకస్ కూడా, ఫోకస్ ఇట్లా అందరూ ఆడియన్స్ కూర్చున్నారు, నన్ను ఇక్కడ వైడ్ లెన్స్ పెట్టి స్పాట్ ఫోకస్ పెట్టాలా, వైడ్ ఆ కార్నర్లో సాయి ఉన్నారు, అక్కడ ఒక రింగ్ పెట్టారు, నా ఎక్స్ట్రా స్మాల్ కావాలి అది కూడా ఇచ్చారు, స్మాల్ ఎక్స్ట్రా స్మాల్ ఇచ్చారు మ్యాక్రోకి. లేదు మీరు ఏదైనా ఎంగేజ్మెంట్ రింగ్, ఏంటి అప్డేటెడ్ కెమెరాలో వాళ్ళు 1 ఆల్ఫా 1 గురించి చెప్తున్నారు. ఇది వచ్చి M4లో ఇచ్చారు. అది చూసుకొని అప్డేట్ సర్వీస్ సెంటర్లో చేయండి. ఎవరో వచ్చి అడిగారు అన్న అప్డేట్, ఇక్కడ నాకు సర్వీస్ సెంటర్ లేదు, సర్వీస్ సెంటర్ వెళ్ళాలి. ఓకే, ఎక్స్పోకి రండి, క్లీనింగు ఎప్పుడు ఏ రోజు క్రౌడ్ తక్కువ ఉంటుందా, ఎవరైనా సర్వీస్ చేసుకోవాలి, సెకండ్ డే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా సార్, ఫస్ట్ డే లాస్ట్ డే తక్కువ ఉంటుంది, అప్పుడు వచ్చి చూసుకోండి. ఇది నా ఐడియా. లేదు నా జనాల్లో లైన్లో ఎన్నుకుంటుంటే మీ చాయిస్, నాకేం లేదు. సో ఇదన్నీ. తర్వాత ఇక్కడ ఫోకస్ వచ్చి కంపెనీ ఇచ్చారు, వైడ్ జోన్ స్పాట్. సడన్లీ నాకు ఈ వాటర్ బాటిల్ మాత్రం ఫోకస్ పెట్టాల, మీరే క్రియేట్ చేయవచ్చు ఫోకస్ ఏరియా ఎంత ఉండాలని. కస్టమైజ్ ఫోకస్ కూడా ఇచ్చారు, ఇదన్నీ ఇచ్చారు. ఇదన్నీ కొత్త కొత్త ఫీచర్స్. తర్వాత AI ఇచ్చారు. ఏంటికి వైట్ బ్యాలెన్స్ అక్యురేట్గా ఆటోమేటిక్లీ చేయాలని ఇచ్చారు. బట్ మన ఫోటోగ్రాఫర్ ఏమి AI వస్తే కూడా ನಾನು కెల్వినే యూస్ చేస్తాను రా బాబు, దానికోసమే నా 10 years పని చేశాను, మీరు AI చేస్తే నేను యూజ్ చేయాలా, అట్లా కెల్వినే యూజ్ చేయాలి, మీ ఇష్టం, కెల్విన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 30 frames బ్లాక్అవుట్ ఫ్రీ, క్లీన్గా ఉంటుంది, బ్లాక్అవుట్ రాదు. బ్లాక్అవుట్ ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నా ఫోటో చేశారా, నెక్స్ట్ ఫ్రేమ్ బ్లాక్అవుట్ అది వెళ్ళిపోతుంది, ఈ ఫ్రేమ్ వస్తుంది. అప్పుడు ఇందులో బ్లాక్అవుట్ అంటే ఏమంటే, మళ్ళీ ప్లే చేస్తాను, ఈ షైడ్ చూడండి క్లీన్గా ఉంది, ఏం బ్లాక్అవుట్ లేదు, అన్ని ఫ్రేమ్ ఫోకస్. ఇది వైల్డ్ లైఫ్ యాక్షన్ ఫోటోగ్రాఫర్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఏం ఫోటో అది కావాలంటే ఏం కూడా తీసుకోవచ్చు. ఓకే, 30 frames ఇదన్నీ ఇచ్చారు సార్. తర్వాత బాడీ స్ట్రాంగ్ ఉండాలని ఐరన్లో వేయలేదు, ఐరన్ ప్లాస్టిక్లో అయితే లైట్ ఉంటుంది, డ్యామేజ్ ఫాస్ట్గా అయిపోతుంది. వీళ్ళు ఏం చేశారు, డ్యూరబుల్ మెగ్నీషియం అలాయ్ చార్సి పెట్టారు. ఏమంటే మెగ్నీషియం ఫ్లైట్ అని చూసారా ఎంత స్ట్రాంగ్ ఉంది, అలా లైట్ వెయిట్ ఉంది కదా, అప్పుడే ఫ్లై. సో వాళ్ళు ఏం చేశారంటే కార్బన్ ఫైబర్ అట్లా పెద్ద పెద్ద మెటీరియల్ యూజ్ చేస్తారు, మెగ్నీషియం అలాయ్. ఓకే, దెన్ హీటింగ్ ఇష్యూ మెయిన్ ఇదే కదా సార్, మైండ్లో పెట్టుకుంటారు చెప్పండి ఓపెన్గా, మన అదికే వచ్చింది కదా ఇక్కడ. M4లో మెయిన్ ఇదే ప్రాబ్లం, M3 లేదు కదా. సో ఇది ఎక్కువ ప్రాబ్లం వచ్చింది అంటే స్టార్టింగ్లో ఏమైందంటే మెమరీ కార్డ్. ఈ కెమెరా ఎంత ఫీచర్ చెప్పాను, ఎన్ని అప్డేట్ చేస్తారు సార్. ఇక్కడ 4K వీడియో ఎవరైనా షూట్ చేస్తారా? నాది పాత ల్యాప్టాప్ ఉంది, Windows 10, ఇప్పుడేం విండోస్ కొత్తదా, రేపే డెలివరీ అలా ఏమవుతుంది సార్, ఫస్ట్ సిస్టమ్ చేంజ్ చేయండి సార్ నేను చెప్తారు. సో యాపిల్ అది తీసుకుంటారు కదా, సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేయండి సార్, ఈ 4K సపోర్ట్ అవ్వట్లేదు, రైట్. అట్లనే కెమెరా కొత్తది తీసుకుంటారు, మెగాపిక్సెల్, ఫోటో, వీడియో, హైబ్రిడ్ ఇదన్నీ కావాలని తీసుకొని కార్డు పెట్టరా బాబు అంటే, కార్డు వద్దు సార్, కిషోర్ సార్ అడిగితే కార్డు ఏదో వద్దా అంటే, నెక్స్ట్ టైం కొత్త కెమెరా వస్తే కొత్త కార్డు ఇవ్వండి సార్, పాత కార్డు ఇవ్వద్దు, వాళ్ళకి అడగండి. లేదంటే ఈ కెమెరా తీసుకోవద్దురా, లేట్ హీట్ అయిపోతుంది చెప్పాలి. ఏమవుతుంది, అందరూ పాత కార్డు ఏంటంటే పర్సులు కింద అది గుబుది పెడతారు కదా, అక్కడ నుంచి తీస్తారు. ఎంత స్పీడ్ సార్ అదంటే తెలియదు సార్, మీరే చూడండి. ఇది ఏదో పాత మనకి గిఫ్ట్ ఇచ్చారు కిషోర్ సార్ 2025లో, అది యూజ్ చేస్తానంటే ఈరోజు కూడా ఎవరు ఈ కార్డు యూజ్ చేసుకుని ఎవరు చేశారు కదా, ఈ కెమెరాకి యూజ్ చేయొచ్చు, బట్ ప్రొఫెషనల్లీ ఐ కెనాట్ రికమెండ్. సో అప్పుడు ఏమవుతుంది, హీట్ అయిపోతుంది. తర్వాత ఏం చెప్తారు, పెట్టుకున్న కార్డు పాతది, రిటైర్డ్ కార్డు, అందరికీ చెప్పేస్తారు సోనీలో కెమెరా హీట్ అయిపోతుంది, కరెక్టా? అందరికీ వాళ్ళ మొత్తం అందరికీ చెప్పేస్తారు అదే, బట్ కొంచెం వస్తుంది. సో దానికి ఈ కెమెరాలో ಇನ್ನೂ బెటర్గా చేశారు ఆ కూలింగ్ అవ్వడానికి. సో సెకండ్ వచ్చి కంటిన్యూస్ రికార్డ్ చేయాలంటే మీరు చేసుకోవచ్చు, బట్ ఎవరైనా ఈ కెమెరాలో ఇంట్రెస్ట్ ఉంటే ఈ కెమెరా కూడా SD కార్డు కూడా ఇచ్చారు. వై మీన్స్ బడ్జెట్ రేంజ్ కదా, SD కార్డు అన్ని కంప్యూటర్లో అవుతుంది, CF Express కార్డు ఇನ್ನು స్లాట్ ఇవ్వలేదు కదా, దానికోసం ఇది CF ఇచ్చారు, SD కార్డు ఇచ్చారు. మీరు ఫోటో మాత్రం చేస్తే SD తీసుకోండి, 300 MB మినిమం ఇన్వెస్ట్ చేయండి, లేదంటే వద్దు. లెక్సరో, ప్రోగ్రేడో
వేరేముంది సార్? ఇవన్నీ తీసుకుంటే నా గ్యారంటీ లేదు కెమెరాకి. అండ్ 100% మీకు ఆఫర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు 80 GB సోనీ కార్డు ఉంది. ఆ కార్డు వచ్చి 16,000 ఏమో రేటు. స్పీడ్ ఎంత 300 లేదు, 200 లేదు, 800 MBPS. 800 ఇదే ప్రైస్లో 1800. అప్పుడు కెమెరా 4.5 టైమ్ ఫాస్ట్ అయింది సార్. అప్పుడు మెమరీ కార్డు కూడా చాలా ఫాస్ట్ ఇచ్చారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఫోటో తీస్తారు, వీడియో చేస్తారు, దానికోసమే పెరిగింది. అది వచ్చి చూడండి 240 లేదు, 1/2 TB, 1 TB, 2 TB కూడా ఉంది. చూసారా? బట్ 2 TB అని వెడ్డింగ్కి వద్దు, 80 or 240 ప్లాన్ చేయండి. లేదు కంటిన్యూస్ వీడియో కొడతారు 4K 8K అంటే అప్పుడు 2 TB తీసుకోవచ్చు. సినిమాలు కూడా చేస్తారు కదా షార్ట్ ఫిలిమ్స్, వాళ్ళకైనా తీసుకోవచ్చు. సో ఓకే, ఇదన్నీ సార్కి అడగండి. సో ఈ కెమెరా తీసుకుంటారంటే మీరు డబ్బులు మెమరీ కార్డ్ కూడా ఉండాలా, అది కూడా ఈఎంఐ ఇస్తారు. బజాజ్ ఫైనాన్స్లో ఈఎంఐ ఉంది కదా సార్? ఇస్తారన్నా? బజాజ్ ఫైనాన్స్ ఉంది కదా, ఇస్తారు. నేను రేపే చెప్పారు. సో ఈ మెమరీ కార్డ్ నా అంత డబ్బులు లేదంటే కెమెరా క్యాష్లో ఏదో తీసుకొని ఇది కూడా మీరు ఫైనాన్స్లో తీసుకోవచ్చు. తర్వాత పే చేస్తారా లేదా మీ చాయిస్. చేయాలా? జస్ట్ ఓకే ఓకే. సో తర్వాత అట్లే ఓపెన్ చేసి ప్యాక్ చేస్తారు కదా, దాంట్లో డస్ట్ వెళ్ళిపోతుంది. అది వచ్చి మల్టీ ఆర్ట్స్ సోనీలో. వేరే అదర్ ఓన్లీ ఫ్లాష్కి మాత్రం. దీంట్లో ఫ్లాష్, మైక్, లైట్స్ సోనీదు వితౌట్ ఎనీథింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అందులో డస్ట్ పోయి చేసుకుంటే ఏమవుతుంది, సడన్లీ వెడ్డింగ్ చేసిన టైం దిస్ యాక్సెసరీస్ నాట్ సపోర్ట్, ప్లీజ్ గో సర్వీస్ సెంటర్ అంటే ఏమో ప్రాబ్లమే కదా, క్లీన్గా పెట్టుకోండి. ఓకే. సో ఈ పోర్షన్ సపరేట్ టు సర్వీస్ సెంటర్ రాదు, ఆర్డర్ చేస్తే ఇస్తారు, బట్ మీరు కేర్ఫుల్ పెట్టుకోండి. ఓకే ఓకే భయ్, అది ఇస్తారా? నాకు పోజ్ చేయండి ఈ సైడ్. ఓకే ఫైన్. సో ఈ లైట్లో ఐఎస్ కూడా టెస్ట్ చేస్తాం, చూడండి క్వాలిటీ ఎట్లా ఉంది, ఇదన్నీ కూడా చూపిస్తాను. నేనేం చేస్తాను, క్వాలిటీ మీకు ఎట్లా కావాలో అట్లా చేస్తాను. షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ. సో ఇక్కడ వస్తుంది నాకు, మీరు చూడవచ్చు. ఫోటోగ్రాఫర్ స్క్రీన్లో కూడా చూడవచ్చు. ఇక్కడ ఇది గేమ్ సెట్టింగ్ అంటే కెమెరాలో ఇక్కడ చూడండి, ఈ సెట్టింగ్లో ఏరియా, రీసెట్, ఆపరేషన్ ఇట్లా ఉంది కదా. 12th పేజీలో M4, M3 అన్ని కెమెరాలు ఇచ్చారు. ఈ సెట్టింగ్ ఇక్కడ పోయి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఆన్ చేస్తే ఇది మీకు వర్క్షాప్ చేస్తాను కదా. సో నౌ వాట్ ఐ హావ్ టు డూ, షటర్ స్పీడ్, అపర్చర్ చూసుకుంటాను. మనం ఒక 45 degree పోజ్, యాంగిల్, ఈ యాంగిల్, లుక్స్ నైస్, ఫైన్. ఇప్పుడు ఏం సార్, షటర్ స్పీడ్ లైట్ చూసుకున్నాను, ఇది ఓవరా అండరా చేసుకోండి. మెమరీ కార్డ్ నాకు కావాలండి, ఒకే నిమిషం. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి గేజ్ లెవెల్ చెప్తారు. హెలికాప్టర్ ఫ్లైట్లు అన్నీ ఉంటుంది, అది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అందరికీ న్యాచురలీ స్ట్రైట్ వస్తుందంటే ఇది తీయచ్చు. ఓకే, క్లీనింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మీకు ఎట్లా కావాలంటే ఆ డిస్ప్లే బటన్స్ వస్తాయి. ఇప్పుడు నాకు మెనూస్లో షట్టర్ స్పీడ్ అని చూపించాలి కదా. సో లెట్ మీ డూ దిస్. లైట్ చేశాను. నెక్స్ట్ మెయిన్ టోన్, వైట్ బ్యాలెన్స్ ఇక్కడ చూడండి పర్ఫెక్టా, నా న్యాచురల్లీ కావాలా, కొంచెం నాకే ఇక్కడ బ్లూ గ్రీన్ ఉంది కదా ఎక్కువ కేరళ స్టైల్లో, ఐ కెన్ మేక్ దట్. అది ఎట్లా చేయాలంటే లైట్గా బ్లూ టోన్ పెట్టుకొని ఇక్కడ పోయి చూడండి. యు నో దిస్, కేరళ అన్నీ చేస్తారు తెలుసా. ఇది ఒక టోన్ నాకు పెట్టుకోవచ్చు, ఈ గ్రీన్కి మ్యాచ్ అవుతుంది. లేదు నాకు ఇది ఇష్టం లేదంటే గాట్ ఇట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి మీకు ఏదో ఇష్టం, మీదా ఇలా వామా, ఏదో ఇష్టం లేదా? న్యాచురల్ అంటే వామే సార్, లైట్ వామ్ ఎక్కువ. ఓకే సరే, ఇది వచ్చేసాను. నెక్స్ట్ లైట్ కంట్రోల్ కరెక్ట్ ఉందా, తక్కువ చేయాలా? బ్రైట్నెస్ ఇది కొంచెం ఏదో ఉంది, అవుట్డోర్లో పెట్టారు కదా. ఈ మానిటర్ వేరే, ఆ మానిటర్ వేరే, మన కంప్యూటర్ వేరే. ఓకే, నౌ థర్డ్ వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే టోన్. మన వాళ్ళు టోన్ అంటానే ఎవరో సెట్ చేసి ఇస్తారు. అదే ఇక్కడ చూడండి, పోర్ట్రేట్, న్యూట్రల్, ఇందులో కొత్తది కూడా ఇచ్చారు. లైక్ ఇన్స్టా
ఇన్స్టా అంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లేదు, ఇన్స్టంట్. సో తర్వాత సాఫ్ట్ ఐకి సాఫ్ట్ ఐకి ఆ ప్రొఫైల్ సపోర్ట్ లేదు. ఓకే, ఇది కాదు బ్యాటరీ ఉందా? కరెంట్ ఉంది. వైర్ పెద్దది మనకి ఉంది కదా చైతన్య, మన పెద్ద HDMI ఇచ్చేయి. సరిపోతుంది. అదే ఉంది, అది వైర్కి బాగుంటుంది. నేను ఆన్ చేయాలి. గ్రౌండ్ చేస్తాను. అది ఈజీగా ఉంటుంది. సో అది వైర్ యూజ్ ప్రొఫైల్ ఐ కెన్ యూజ్. ఏం ఐఎస్ కూడా పెరగలేదు అంటే కూడా ఇది ఎక్స్పోజర్ పడుతుంది. లో లైట్లో యూజ్ చేసి నేనేం చేస్తాను, ఇది ఫేడ్ నాకు ఇష్టం లేదు, ఫేడ్ మొత్తం తగ్గించి కాంట్రాస్ట్ పెరుక్కొని సాచురేషన్ కూడా నాకు కావాలా. తర్వాత ఇక్కడ ఐఎస్ ఎన్నో పని తక్కువ పెట్టుకొని యూజ్ చేయడానికి నాకు ఆప్షన్ ఉంది. సాఫ్ట్ ఐకి సాఫ్ట్ ఇది వచ్చింది. సో ఇట్లా చాలా ఉంది సార్ సేఫ్టీ ఇదన్నీ. దీంట్లో నాకు ఇష్టం అంటే ఎక్కువ నా వెడ్డింగ్కి యూజ్ చేయాలంటే ఐ రికమెండ్ నైట్ చాయిస్ వచ్చి ఐ గో ఫర్ స్టాండర్డ్ ఆర్ పోర్ట్రేట్. పోర్ట్రేట్లో మైనస్ ఇదే వస్తుంది. ఇక్కడ చూడండి ఓవర్ ఎక్స్పోజ్ అయింది. ఇంక్రీజ్. ఓకే, సో ఇక్కడ ఏం నాకు పూర్వం ఇది ఏది సార్, అక్కడ షార్ప్నెస్ రేంజ్ ఉంది, షార్ప్నెస్ ఉంది, రెండింటి డిఫరెంట్ ఉంది. ఇదేం డిఫరెంట్ అంటే రేంజ్ అంటే ఇక్కడ చూడండి రేంజ్లో నేను ఓన్లీ ప్లస్ షార్ప్నెస్లో తక్కువ ఎక్కువ చేస్తాను. తక్కువ చేస్తాను ప్లస్లే ఉంది అక్కడ. అదే రేంజ్లో నేను మైనస్ షార్ప్నెస్ తీసి దీంట్లో ఎక్కువ చేస్తే కూడా మైనసే ఉంటుంది షార్ప్నెస్. ఆ రేంజ్ లోపల నేను చేస్తూ ఉన్నాను ఇక్కడ. సో అప్పుడు నేను చేస్తాను రేంజ్ వచ్చి ఒక మిడ్లో పెట్టుకొని ఇక్కడ నాకు ఎక్కువ కావాలా తక్కువ కావాలా చేసుకుంటాను. లేదు ఇక్కడేమో ఎక్కువ ఉందంటే వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంది. సాఫ్ట్ ఎఫెక్ట్ ఆఫ్ చేసి షార్ప్నెస్ పేరుకి ఒక షార్ట్ తీస్తాను. చూడండి నా పక్క ఉన్నాను, మీకు ఓకేనా? ఓకే, సో ఐ టేక్ ది షార్ట్. పోజ్ స్మైల్, చిన్ డౌన్ లైట్గా, జస్ట్ క్లోజ్ యువర్ చిన్ డౌన్. ఈ టోన్ చూడండి ఇట్లా ఉంది. లేదు నాకు షార్ప్ ఎక్కువ అయిపోయింది. కరెక్ట్ సార్, షార్ప్ ఉంది కదా, నాకు సాఫ్ట్ కావాలి. ఈ షార్ట్కి డిఫరెంట్ ఉందా సార్? సో ఇప్పుడు మీకు కావద్దా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కెనాన్, ఇట్లా కొంచెం కెనాన్ టైప్ కావాలని చాలా కస్టమర్ ఇక్కడ ఉన్నారు కదా, మీకోసమే ఇక్కడ ప్రొఫైల్లో ఇక్కడ చేయవచ్చు. ఆర్ ఇక్కడ పిక్చర్ ప్రొఫైల్లో PP4 ఒక ప్రొఫైల్ ఏవో ప్రొఫైల్ సెలెక్ట్ చేసి బ్రౌన్ మీరు కొట్టారా పెయింట్, మీరు అది ఒరిజినల్ మేడం కొట్టు లైట్ కొట్టారు. ఓకే, స్టైల్ కదా, న్యాచురల్లో ఉంటుంది కదా, అది కొంచెం ఇంత బ్రౌన్ ఉండదు. అదే డై కొడితే ఎట్లా ఉంటుంది, ఫుల్ బ్లాక్ ఉంటుంది, రిచ్ బ్లాక్. అది డై కొట్టారని అర్థం అయిపోతుంది, ఏజ్ కూడా అయిపోయింది అర్థం అయిపోతుంది. బట్ మీరందరూ ఈ బ్యాచ్లర్ నాకు తెలుసు, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి బ్లాక్ లెవెల్లో మనం చేసుకోవచ్చు. ప్లస్ బాగుంటుందా, మైనస్ బాగుంటుందా? ఇది మైనస్, ఇది ప్లస్. మైనస్ ఒకటి నాకు బ్లాక్ అంటే కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఏమి, ఈ ఫోటోకి ఏం కాంట్రాస్ట్ కావాలా, ఏం బ్రైట్నెస్ కావాలని ఇక్కడ చూడండి ITU 709 లాగ్ HLG ఇదన్నీ ఇచ్చారు కదా. దీంట్లో మేడం పెన్సియా, ఎస్ నైస్. ఇక్కడ చూడండి ఏం లుక్ మీకు ఇష్టం, స్టిల్, మూవీ. ఓకే, ఇక్కడ ఐ కెన్ డూ దిస్ ITU 709. ఏం సార్ ఇది ITU 709 అంటే ఇంటర్నేషనల్ టెలివిజన్ యూనియన్ ఉంది కదా మీ కంప్యూటర్లో, కొన్ని బ్రైట్నెస్ కాంట్రాస్ట్తో. ఇదే కలర్లో కూడా చూడండి, మూవీ, స్టిల్, సినీటోన్, సినిమా, ప్రో, ITU మ్యాట్రిక్స్. చూడండి ఏది బాగుంది, మ్యాట్రిక్సా ప్రోనా? ఇది ప్రో, ఇది సినిమా, మ్యాట్రిక్స్ బాగుంది కదా. సో అప్పుడు మీకు ఏది బాగుంటుందో ఒక టైం ఇది ఫిక్స్ చేసుకుంటే బ్లాక్ లెవెల్, గామా కలర్ మోడ్ ఎక్కువ. సాచురేషన్ సమ్ పీపుల్ ఈజ్ వేరింగ్ మిడ్ కలర్, డార్క్ లేదు లైట్ లేదు, ఒక మిడ్. అప్పుడు ద కలర్ ఆఫ్ శారీ డ్రెస్ ఉంది కదా, కలర్ శారీ సాచురేషన్ నాకు ఎక్కువ కావాలా తక్కువ కావాలని మీరు డిసైడ్ చేయండి. అర్థమైందా సార్? అది న్యూట్రల్ ఉండాలి, పర్ఫెక్ట్. అది కూడా మీరు చేయవచ్చు. ఓకే.
ఈ స్క్రీన్ కూడా అప్లై అవుతుంది మైనస్ ఆర్ ప్లస్ ప్లస్ కావాలా జీరో కావాలా సార్ ప్లస్ 1 పెట్టాలి ఇంతే సార్ ఇన్ని కూడా కావాలంటే దాంట్లో ఒక్కొక్కటి చేయవచ్చు మీరు ఇది చేసుకొని కాపీ చేసుకుంటే డీటెయిల్ ఇవన్నీ ఇట్లే ఉంటుంది సో తర్వాత యూ కెన్ మేక్ సాఫ్ట్ ఎఫెక్ట్ మాత్రం హై వద్దు చాలా అయిపోయింది మిడ్ పెట్టుకుంటాను సీజ్ ఆల్రెడీ స్మూత్ మెన్స్ ఆర్ రఫ్ కదా సేవింగ్ చేసేసి అప్పుడు వాళ్ళకి హై పెట్టుకోండి ఇప్పుడు సమ్ పీపుల్ ఆర్ వెరీ స్మూత్ స్కిన్ షార్ప్ యూ డోంట్ లైక్ ఇట్ రైట్ అప్పుడు కొంచెం ఇది పెట్టుకొని యూ కెన్ డూ ద షార్ట్స్ నౌ మేడం కెన్ యూ దస్ ఐ స్విచ్ ఆఫ్ దిస్ ప్రొఫైల్ స్విచ్ ఆఫ్ చేయాలంటే అప్పుడప్పుడు ఏం చేస్తాను కాపీ చేసుకొని పీపీ 1లో పెట్టుకుంటాను నాకు ఈజీ ఏమవుతుంది పీపీ 1లో పెట్టుకుంటే పీపీ 1 అంటే ఈ కలరు ఆఫ్ చేస్తే నాకు పోర్ట్రేట్ కలర్ ఇది పోర్ట్రేట్ ఇది పిక్చర్ ప్రొఫైల్ కలర్ డిఫరెంట్ ఉందా ఇప్పుడు చెప్పండి ఈ కలర్ బాగుందా ఈ కలర్ బాగుందా ఇల్లు వేరే వేరే కలర్ చేయాలా పానాసోనిక్ నికాన్ కొలంబస్ కూడా చేయవచ్చు సో ప్రొఫెషనల్ కెమెరా అంటే ఆ కంపెనీ బాగుంటుంది ఈ కంపెనీ డిసైడ్ చేసింది వాళ్ళది ఒక ఎట్లా చేయవచ్చు ఒక చాయిస్ ఏదో ఉంటుంది అన్ని కెమెరానే బాగుంటుంది ఇది పేరు ప్రొఫెషనల్ కెమెరా మీకు ఎట్లా కావాలో అట్లా డిజైన్ చేసి పెట్టుకుంటే దిస్ విల్ వర్క్ ఫర్ లైఫ్ టైం దట్ ఈస్ సిస్టమ్ సో ఎనీ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ కలర్ టోన్ అన్నీ బాగుందా ఏమి మీరు ఏమో చేస్తారు సార్ ఓకేనా లేదా ఇది ఇంట్రెస్ట్ ఉన్నారా ఆ పింక్ టోన్ అంటే కెనాల్లో వస్తుంది కొంచెం స్మూత్ ఇది చేశాను ఇది నికాన్ అట్లా చేశాను సో లేదు నాకు సోనీ ఎట్లానే కావాలంటే ఇది ఆఫ్ చేసి స్టాండర్డ్ పెట్టుకొని ఇట్లా అన్నీ 0 పెట్టేసి కంపెనీ ఇట్లా ఇచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇది 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 సో లైట్ చేంజెస్ ఉంటుంది బట్ ఇది పెద్ద డిఫరెన్స్ కూడా ఉంటుంది సో క్లియర్ సో ఇది అన్నీ చేయొచ్చు నెక్స్ట్ ఐఎస్ఓ ఎట్లా ఉంటుంది చూస్తాను ఈ లైట్లో ఎనీ కెమెరా బాగానే ఉంటుంది బట్ నేనేం చేస్తాను నువ్వు లైట్ డార్క్ ఎక్కడ ఉంది ఇక్కడ 6:4 తర్వాత 1600 యూజ్ చేస్తారు కదా మీరు తర్వాత మీ ఫేవరెట్ ఐఎస్ 400 800 దెన్ 100లో బాగానే వస్తుంది నో నీడ్ టు టెస్ట్ ఇదే సో దిస్ ఇస్ 100 12,800 నాయిస్ చూడండి ఉందా ఓకే నాయిస్ చూపిస్తాను తర్వాత మీకు అర్థమవుతుంది ఒక 50,000 పెట్టుకుంటే నాయిస్ ఎట్లా వస్తుందో నాయిస్ ఉంది కదా సో ఇప్పుడు ఇది 12.8 ఇది ఇప్పుడు ఆ బ్లాక్ లైన్ అక్కడ నుంచి కెన్ యూ సీ ఎనీ నాయిస్ లైట్గా ఉంది కదా బట్ మేనేజ్ 12.8 అది నాట్ సీరియస్ ఇప్పుడు ఏం సార్ ఉందా లేదా తర్వాత కూడా పెట్టండి సో దిస్ ఇస్ ఆల్ నార్మల్ 1000 400 600 ఇవన్నీ అప్ టు 6,000 ఈస్ మేనేజబుల్ 12.8 కూడా సమ్ టైమ్ లో లైట్లో మీరు ఏదైనా చేస్తే ఇట్ ఈస్ మేనేజబుల్ అసలు క్రియేట్ చేసి ఇవ్వచ్చు సో దట్స్ వై ఇది టోన్ ప్లస్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా న్యాచురలీ నా ఆ పీపీటీలో వచ్చింది కదా స్టాండర్డ్లే సో యూ కెన్ డూ బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్సో వీడియో మోడ్ పెడతాను 16:9 ఇది 4K ఇది ఉంది ఫారూక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు 50 ఫ్రేమ్స్ 100 ఫ్రేమ్స్ ఇచ్చారు 120 వరకు 50 ఫ్రేమ్స్లో మీకు క్రాప్ వద్దంటే ఇది 4K యాంగిల్ ఆఫ్ వ్యూ ఆన్ చేసుకోండి ఆఫ్ చేస్తే క్రాప్ అవుతుంది ఓకే ఫుల్ ఫ్రేమ్ కావాలండి 4K 60లో నో క్రాప్ 4K 100 కూడా ఉంది ఓకే క్లియర్ డీటెయిల్గా మనం మళ్ళీ చెక్ చేస్తాం
తర్వాత గుడ్ థాట్ కూడా కావాలా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వైట్ బ్యాలెన్స్ యూ కెన్ మేక్ ఇట్. క్లియర్ సార్? సార్ ఒకసారి 30 ఫ్రేమ్స్ ఒకసారి చెక్ చేస్తాను. అది హై ఓకే ఓకే చేస్తాను. సడన్లీ ఇక్కడ కూడా వెళ్ళిపోతుంది. ఓకే, కెమెరాకి ఎక్కడ ఇష్టమో అక్కడ వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైందా? మోడల్ అక్కడ ఉన్నారు, స్టిల్ కెన్ యూ వాక్? యా, ఫాస్ట్ గా. యా, సో ఇట్ విల్ నాట్ ఫోకస్. స్టాప్ మేడం. యా, నాన్ కెమెరా ప్యాన్ చేసేటప్పుడు స్పీడు, షట్టర్ స్పీడు, మల్టీ షర్ట్స్ పెట్టుకొని లాక్ చేసి ఐ కెన్ డూ ద షార్ట్స్ నౌ. అంతే చేయండి. సో మళ్ళీ ఇచ్చుకోండి, మళ్ళీ మళ్ళీ. సో ఇక్కడ 30 పెట్టుకొని స్పీడ్ పెట్టాను, ఖాళీ అండి. ఎంత ఫోటో తీసుకుని నాకే తెలియదు. సో మెనీ ఫొటోస్. ఏం ఫోటో కావాలా దీంట్లో? ఓపెన్. యా, స్టాప్. 18, 17, 16, 14 వెయిట్ చేయాలి. అర్థమైందా? అదే కార్డు కదా. అప్పుడు నవ్ ఐ టేక్ 1, 2, 3 యాక్షన్. ఎస్, మ్యామ్ యూ కెన్ కమ్ హియర్. చైర్ ఇచ్చేయరా మోడల్ కూర్చుంటా. యూ కెన్ స్టాండ్ యువర్ సిట్. వాట్ సిట్? ఇది కొంచెం టైం పడుతుంది సెట్టింగ్స్, 10 minutes. అదే ఇచ్చారు. అవుట్డోర్లో ఒక సెట్టింగ్ చేస్తాను అక్కడ. ఇక్కడ ఏం చేస్తాను? డౌట్ వస్తుంది బట్ లోపల నుండి వస్తుంటుంది. టర్న్ చేసి అన్ని సెట్ చేసుకొని చేయాలంటే కష్టమే కదా. హౌ యూ మేక్ ఇట్ యూజర్ ఫ్రెండ్లీ అంటే జస్ట్ ఫోకస్ ఆన్ దస్. సింగిల్ ఫ్రేమ్ చేస్తాను. షటర్ స్పీడ్, అపర్చర్ ఫస్ట్ పెట్టుకుంటాను. దెన్ దానికి ఐఎస్ఓ వద్దు ఫస్ట్. రైట్ సార్? ఎక్స్పోజర్. ఇప్పుడు ఏమంటే కలర్, వైట్ బ్యాలెన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండాలా. కెల్విన్, ఇక్కడ పింక్ కావాలా, ఎల్లో కావాలా, లేదు గ్రీన్ కావాలా, మీరు ఏం కావాలో చేయాలి. కరెక్ట్. ఎగ్జాంపుల్ ఇది పెట్టుకుంటాను. జస్ట్ యూ కెన్ లుక్ డౌన్ ఆన్ దిస్ అట్ ద స్కిన్ టోన్ అంటే. ఇప్పుడు ఇది పెట్టుకొని లైట్, వైట్ బ్యాలెన్స్, టోన్, ఫోకస్ వచ్చి లాకింగ్ పెట్టేసాను. ఓకే, ఫస్ట్ క్లిక్. యూ కెన్ సీ స్క్రీన్ ఇస్ ఎవరిథింగ్ ఇస్ ఫైన్. ఈ సెట్టింగ్ ఏం చేస్తాను, ఈ కెమెరాలో, కెమెరా లోగోలో, షూటింగ్ మోడ్లో, కెమెరా సెట్లో 1 పెట్టేసాను. ఈ లొకేషన్లో కెమెరా టర్న్ చేస్తే ఈ సెట్టింగ్ కావాలి నాకు. ఏం సెట్టింగ్? 800, 200 ఇవన్నీ వైట్ బ్యాలెన్స్ ఏమో ముందు అవన్నీ ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఇప్పుడు సడన్లీ ఆడియన్స్ పోతాను. ఆడియన్స్. ఓకే, ఐ విల్ టర్న్ దిస్ సైడ్. లైట్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడున్న కొంచెం జూమ్ కావాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు 150 mm నాకు ఇంకా కొంచెం క్లోజ్ స్టార్ట్ కావాలి. క్రాప్ చేసుకోవచ్చు కదా. లేదంటే దీంట్లో డిజిటల్ జూమ్ కూడా ఉంది, బట్ అది ఫోకస్ పని లేదు. సార్ చెప్పిన ఐడియా కూడా నేను ఏం చేస్తాను, ఈ కెమెరాలో షార్ట్ కట్ ఉంటుంది. ఇది మీ కెమెరా కాదు సార్, తర్వాత సెట్ చేసి ఇస్తాను. ఏఎల్ బటన్ ఏదైనా క్రాప్ పెట్టారా మీరు? లేదు కదా. దాన్ని ఏఎల్ బటన్లో క్రాప్ పెట్టేస్తాను. ప్రెస్ చేస్తే క్రాప్. ఇప్పుడు ఏమవుతుంది, మెగాపిక్సెల్ 33/14 అయిపోతుంది. బట్ స్టిల్ నాకు ఈ షార్ట్ 14 కావాలో లేదు 21 కావాలి 33 కావాలో మీరు డిసైడ్ చేయాలి. బట్ ఇప్పుడు ఒక షార్ట్ కోసం నాకు క్రాప్ చేసుకుంటాను. సో నౌ ఐ హ్యావ్ టు చేంజ్ షట్టర్ స్పీడ్ అండ్ పిక్చర్ ప్రొఫైల్. ఏం చేస్తాను, ఐ చేంజ్ వివిడా, లేదా ఐ మేక్ ఇట్ వైట్ అండ్ బ్లాక్. వైట్ అండ్ బ్లాక్లో కాంట్రాస్ట్ మాత్రం తక్కువ పెట్టుకొని, సాచురేషన్ అనేది పనికి రాదు ఇక్కడ. ఓకే, ప్రెస్ చేసి మళ్ళీ ఆ కెమెరా పోయి 4th ఆప్షన్ పోయి కెమెరా 2 పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ నాకు ఇష్టం ఉంది. అంటే ఈ షార్ట్కట్లో ఈ కెమెరా సెట్ కూడా పెట్టవచ్చు. ఎట్లా పెట్టాలా? ఆపరేషన్ కస్టమైజ్లో ఏం బటన్ ఫ్రీ ఉంది సార్ కెమెరాలో. ఈ బటన్ ఆల్రెడీ మన కెమెరానే, ఫోన్ మనదేనా? మీదైతే సెట్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ సెట్ చేశారు.
ఫోటోగ్రాఫర్ మందేనా అది? ఓకే, ఐ థాట్ యువర్ కెమెరా వేయండి, మీరే చెప్పారు మీ కెమెరా వేయండి. సార్ మీద కస్టమర్ కెమెరా ఏం చెప్పారు? ఓకే, తర్వాత చేస్తాను, నో ప్రాబ్లం. ఇట్లా ఆల్మోస్ట్ 50% అయింది, తర్వాత చేస్తాను. ఇప్పుడు ఈ బటన్లో 2లో సార్కి పెట్టేసాను ఆ మెటా డేటా. ఇప్పుడు అవుట్డోర్ అక్కడ చూడండి కవ్ ఉంది, షట్టర్ స్పీడ్ పెరగండి, సింగిల్ ఫ్రేమ్ నుంచి మల్టీ పెట్టండి, ఇవన్నీ చేస్తారు కదా. ఇది సేవ్ చేశాను నేను, చేసేస్తాను ఫస్ట్. ఓకే, వెరీ గుడ్ కవ్ ఓకే, జస్ట్ మీకోసం. ఓకే, ఇట్ ఇస్. సో లెట్ మీ సీ దిస్ ఇస్ సేవ్డ్ రైట్. మళ్ళీ చేశాను. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం యాక్షన్కి బటన్లో పెట్టుకుంటాను. ఇప్పుడు మోడల్ ఇస్ గోయింగ్ టు వాక్. అప్పుడు ఏం షటర్ స్పీడ్లో వాక్ చేస్తారు? ఒక 800, ఒక ఐఎస్ ఒక 300 చేయవచ్చు. ఇలా పెట్టేస్తాను. ఓకే, ఎగ్జాంపుల్ ఇది ఇది 800 320 మన మైండ్లో పెట్టుకొని మనం ఏం చేయాలా, మెనూలో కస్టమైజ్ కీలో ఈ లెన్స్ బటన్ ఉంది కదా, కొన్ని కెమెరా కింద రీకాల్ వస్తుంది. ఇది ప్రెస్ చేసి షట్టర్ స్పీడ్ ఎంత పెట్టాను అక్కడ 800 320. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా, ఆ లెన్స్కి పోయి షట్టర్ ప్రియారిటీ ఇది వచ్చి 800 ఐఎస్ 10 ఫ్రేమ్స్ చాలా, ఇది 320 పెట్టేశాను. అన్ని ఫీచర్స్ కంటిన్యూస్ ట్రాకింగ్, 1 లాక్, స్టేబుల్ ఆన్ అన్నీ చేసి రిజిస్టర్ చేసేసాను. ఇప్పుడు డైలీ స్టార్ట్ అవుతుంది. ఎవరో ఫోటోగ్రాఫర్ అన్నీ సేవ్ చేసి పెట్టేశారు ఇట్లా. ఇప్పుడు నాకు స్టేజ్ ఉంది, ఇట్లా కలర్స్ స్టేజ్ షూట్ చేయాలంటే 1లో పెట్టుకుంటాను. నాకు అక్కడ ఏమేమి సెట్టింగ్ పెట్టాను అన్నీ వచ్చేస్తాను. ఓకే, సడన్లీ ఆడియన్స్ తీయాలి, 2లో పెడితే ఆ బ్లాక్ అండ్ వైట్ క్రాప్ షాట్. అన్నీ కెన్ వై ఐఎమ్ షూటింగ్ మల్టిపుల్ షాట్స్ అంటే దెన్ సడన్లీ అవుట్డోర్ అక్కడ క్లిక్ చేయాలంటే 3 ఆ సేప్ కలర్ వచ్చిందా. దెన్ సడన్లీ యాక్షన్ కావాలంటే కెన్ వాక్. రెడీగా ఉండాలి మీరు. ఇప్పుడు అక్కడ ఏదో అవుట్డోర్లో చేస్తారు, మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలా, మల్టీ పెట్టాలా, షట్టర్ ప్రియారిటీలు పెట్టాలా, ఇదన్నీ పెట్టే టైము లేదు. ఇది ప్రెస్ చేస్తే చూడండి ఏమవుతుంది. మీకు మెటా డేటాని చూపిస్తాను. ఇదే నార్మల్ షూట్ కవ్కి సెట్టింగ్. నానేం చేస్తాను 1లో పెట్టేస్తా, 800 2 ఉంది ఇది. ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఎస్ అయింది, 800 అయింది, F2.2 వచ్చింది, మల్టీ షాట్ వచ్చింది. ఏమేమి కావాలో యాక్షన్కి అది సెట్ చేసుకుంటాను. ఇప్పుడు నార్మల్ పోర్ట్రేట్కి ఈ షాట్ ఒకే షాట్. ఇఫ్ షీఈస్ వాకింగ్ నేను వాక్ టువర్డ్స్ ప్రెస్ చేస్తే వచ్చేసింది. అది ప్రెస్ చేస్తే ఆ సెట్టింగ్ అన్ని రీకాల్ వచ్చేసింది. రిలీజ్ చేస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్. అప్పుడు 1 స్టేజ్, 2 ఆడియన్స్, 3 అవుట్డోర్, 4 యాక్షన్. ఇదేంటి గిట్ట స్టేజ్, ఆడియన్స్, అవుట్డోర్, ఎవరైనా విఐపి వస్తాయి. ఇదే పెళ్ళిలో ఎక్కువ సిచ్యువేషన్. కరెక్టా సార్? అప్పుడు ఆ సెట్టింగ్ పెట్టుకుంటే ఈజీగా మీరు ఫస్టే సెట్ చేసుకొని తర్వాత క్లిక్ చేయండి. తర్వాత మీరు ఈ 10 ఫ్రేమ్స్లో ఏం ఫ్రేమ్ కావాలా, ఈ ఫ్రేమ్స్ కావాలంటే మీరు స్టార్ మార్క్ పెడితే సెలెక్ట్ అయిపోతుంది. చూస్తాం కదా, అప్పుడే సెలెక్ట్ అయిపోతుంది. సార్ ఏ బటన్ సార్ యూజ్ చేస్తారు స్టార్స్ అని పెట్టండి. ఓకే, ఇక్కడ చూడండి ఏం చేస్తాం. ఫస్ట్ అది మెనూ ప్రెస్ చేయాలా, ఫోటో సెట్టింగ్, వీడియో కస్టమైజ్ సెట్టింగ్, కింద ఏముంది ఆ లోగో ప్లే బ్యాక్. ప్లే చేస్తే నాకేమేమి వస్తుందో అది అక్కడ పోయి ఈ బటన్లో C4లో C3 ఇది అది ఏముంటుంది, ప్రొటెక్ట్ ఉంటుంది. నా ప్రొటెక్ట్ పెట్టుకుంటే నా వెడ్డింగ్లో అది చెప్పలేదు, మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొటెక్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఈ ఫోటో ప్లే చేస్తే స్టార్ తీసేసి పెడితే లాక్ వచ్చేస్తుంది. ఈ లాక్ ఏంటికి యూజ్ చేస్తానంటే వైల్డ్ లైఫ్లో నాకు యూజ్ చేస్తాను. వైల్డ్ లైఫ్ అంటే ఇప్పుడు 10 ఫోటోలు కవ్వుది, 10 ఫోటో పీకాక్, 10 ఫోటో టైగర్. నాకు కావాలా ఒక్కొక్క ఫోటో 3 ఫోటోసే. ఆవిడ ఏం చేస్తాను, ఆ 10 ఫోటోలు ఏది బాగుంది అది లాక్ చేసుకుంటాను. ఒక 3 ఫోటో లాక్ చేశాను. తర్వాత ఫార్మాట్ కొట్టేస్తే ఆ లాక్ ఉన్న ఫోటో మొత్తం ఉంటుంది మెమరీ కార్డ్లో, మళ్ళీ అని వెళ్ళిపోతుంది. బట్ ఇది ఒక టైం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ చెప్పాను, వాళ్ళు ఏం చేశారు, ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెడ్డింగ్ ఫొటోస్ చేశారు. తర్వాత వచ్చి వాళ్ళు లాక్ పెట్టారు కదా, లాక్ పెట్టారన్నారు. పెట్టారన్న రూము అసిస్టెంట్ ఏదో చెప్పారు.
ఆ లాక్ని తెలుసుకున్నాం, వీళ్ళు ఫార్మేట్ కొట్టేశారు. బట్ సమ్ టైమ్ నాకు ఆ లాక్ ఫోటోను కావాలా, వేరే ఫోటో కూడా కావాలంటే ఇంపార్టెంట్ ఉంటుంది, అన్ని ఫోటోలు ఇంపార్టెంట్, ఆ డంప్ కావాలి కదా. అప్పుడు ఇది వచ్చి వెడ్డింగ్కి నేను సజెస్ట్ చేయలేదు. ఇదే బటన్లో నా ఏం చేశాను, ఆ లాక్ తీసేసి స్టార్ రేటింగ్ పెట్టుకుంటాను. ఏం 1 స్టార్ 5 స్టార్ ఏమేమి కావాలని ఎంటర్ చేస్తే మీకు ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడు ప్లే బ్యాక్ చేస్తే ఈ బటనా స్టార్, ఇదా జూమ్ చేసి చూడండి, ఫోకస్ అయిందా, ఓకే స్టార్. మీరు 5 స్టార్ కావాలా 5 స్టార్ ఇట్లా చేసుకుంటే ఓకే, ఇది నేనే మోడల్ ఇట్లా స్టార్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఏమవుతుంది, సెట్టింగ్ పర్ఫెక్ట్ వేసుకోండి, యూజర్ ఫ్రెండ్లీ. షూటింగ్ అక్కడ ఏంటి ఇది చెప్తానంటే, వెడ్డింగ్లో వచ్చి అది సౌత్ ఇండియాలో మీరు వచ్చి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, మీకు తెలుసు ఎట్లా తీయాలని. బట్ మీ క్లయింట్ అన్ని ప్రొఫెషనల్ యాక్టరా, కొంచెం నెగ్లెక్ట్ అంటే ఏం చేస్తారు, సీరియస్గా ఉంటారు, రైట్, నో యాక్షన్, దే ఆర్ నాట్ అ ప్రొఫెషనల్ యాక్టర్ యాక్టర్స్ లేదు. అదే ఎవరైనా కేరళ మార్లు గీట్లు పెళ్ళి అయిపోతే షీ విల్ డూ పోజర్స్, మనకి అట్లా దొరుకుతుంది కష్టమే, వాళ్ళు అట్లా ప్రొఫెషనల్. సో అప్పుడు మన క్లయింట్ అని న్యాచురల్గా ఉంటారు. ఆ న్యాచురల్ మూమెంట్ టైం క్లిక్ చేయాలంటే సెట్టింగ్ రెడీ ఉండాలి ఆ మూమెంట్లో. సో అప్పుడు ఈ సెట్టింగ్స్ రెడీ ఉంటే క్లిక్ చేసేస్తారు, క్లిక్ చేసి సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ వెడ్డింగ్కి వెళ్ళడానికి మీకు ఈ ప్రాసెస్ ఈజీ యూజర్ ఫ్రెండ్లీ చేయడానికి ఒక సెట్టింగ్స్ అంతే. సో దిస్ ఇస్ ఒక ఆప్షన్, ఇది అన్ని సోనీ కెమెరా కూడా చేయవచ్చు. ఓకే, ఇది మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉందా, క్వశ్చన్స్? ఓకే, సో దిస్ ఇస్ కెమెరా. నౌ మన ల్యాప్టాప్ ఇస్తారా? సో దీంట్లో ఏదైనా డౌట్స్, క్లారిటీ, ఇదేం ఇంట్రెస్ట్ ఉందా, బోరింగా, ఏమి ఇది అందరూ చేస్తారో, ఇది కొత్తదా, ఏదైనా వర్క్ కంపెనీకి జపాన్కి ఇస్తే 4 months 5 months 100% గ్యారంటీ లేదు, రికవరీ చేస్తారు. బట్ బై మిస్టేక్ అవుతుంది, బట్ అందుకోసం మళ్ళీ అన్ని కస్టమర్కి వాళ్ళు రికవరీ చేసి ఇవ్వలేదు. సో అప్పుడు మీరేం చేయాలి, 1కి 2 కార్డులు డేటా క్లీన్గా మెమరీ కార్డు పెట్టుకోండి, డేటా కాపీ అయిందో చూసుకొని చూడండి. అట్ టైం 2 కార్డ్స్ ఒకసారి క్యాప్చర్ చేస్తున్నారు సార్, అది ఒకసారి ఫీచర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జీ మాస్టర్ కూడా చెప్తాను. ఇప్పుడు కెమెరా మళ్ళీ కెమెరాని కనెక్ట్ చేయండి. కెమెరా మెనూస్లో ఇట్లా ఏదైనా క్వశ్చన్ ఉంటుందా సార్ మీకు? కెనాన్ నికోన్లో కూడా ఇట్లా ఈ ఆప్షన్ లేదు, ఇది ఏదైనా చెప్తే నాకు చెప్పవచ్చు మీ కెమెరా, అది లేదు సోనీలో. ఓకే, అది ఫీడ్బ్యాక్ ఇచ్చారు మార్నింగే, సో అది లేదు సోనీ. సో ఇక్కడ మీకు 2 కార్డు పెట్టాను కదా, ఫస్ట్ 2 కార్డ్స్ పెట్టాలా. ఫస్ట్ స్లాట్ వచ్చి సిఎఫ్ ఎక్స్ప్రెస్, ఇప్పుడు 2 కార్డులు చేయాలంటే రికార్డింగ్ ఫోటోలో మీడియా, ఇక్కడ వచ్చి రికార్డింగ్ మీడియాలో సిమ్యులేట్ రికార్డింగ్ పెట్టేస్తే ఇక్కడ మీకు 3D ఎఫెక్ట్ చూడండి. ఫస్ట్ కార్డులో ఫోటో వస్తుంది, ఫస్ట్ కార్డులో వీడియో వస్తుంది, ఇక్కడే వచ్చింది. ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే ఆ 2 స్లాట్స్ చూడండి, 1 ఫోటో, బోత్ ద కార్డ్ ఇస్ క్యాప్చర్డ్. బై మిస్టేక్ 1 కార్డ్ కరెక్ట్ అయిందో 1 more కార్డులో డేటా ఉంటుంది. అండ్ ఇంకొక స్మాల్ డౌట్ సార్, అంటే ఇప్పుడు సోనీ కార్డు ఇప్పుడు ఎస్టీ ఒకటి పెట్టారు అండ్ టైప్ దీంట్లో ఏం ఫారం, ఓకే అయిందా సార్? ఓకే, ఇప్పుడు ఫోటో క్లిక్ చేస్తే అక్కడే రాశారు మెమరీ కార్డ్ పక్కనే, అది రా అవుతుంది దీంట్లో జేపెక్. స్లాట్ 1లో ఫోటో, స్లాట్ 2లో వీడియో తీసుకొచ్చి ఇక్కడ చూడండి, ఇదే ఇమేజ్ మీడియాలో రికార్డింగ్ మీడియాలో 1 ఫోటో 2 వీడియో. ఇక్కడ చూడండి 1 ఫోటో 2లో వీడియో. ఓకేనా? ఇంకా ఏమేమో ఉంది, మీరు లోపల పోయి అడిగితే ఎన్నో ఇంట్రెస్ట్గా ఉంది. ఓకే, ప్రొఫెషనల్గా అడగండి. ఒక 20 years బిఫోర్ కూర్చోండి, ఒక పెళ్ళికి వెళ్తారంటే కెమెరాను తీసుకోపోతారు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ పోతారు, ప్రొఫెషనల్ కెమెరాను పోతుంది, ప్రొఫెషనల్ లైట్ పోతుంది. అప్పుడు ఈ కెమెరాకి లైట్ ఇంపార్టెంట్, అది వచ్చి ఒక లైట్ క్యాప్చరింగ్ డివైస్. ఇప్పుడు ఏమైంది, రీసెంట్ లాస్ట్ 10 years నుంచి చైనా కొంచెం ఎక్కువ డెవలప్ అయ్యారు. ఎల్ఈడి మెమరీ కార్డు, మీకు ఏమేమి ఎలక్ట్రానిక్స్ అక్కడే టీషర్ట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇండియాలో అలో లేదు, ఆ టీషర్ట్ వేరే డిఫరెంట్ క్వాలిటీస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, అందరూ ఇట్లా రిసార్ట్స్, హోటల్లో మీకు పెళ్ళి ఇల్లు అన్నీ చేస్తారు కదా, అక్కడ సీలింగ్లో లైట్స్ పెడతారు కదా.
మన ఇంట్లో ట్యూబ్ లైట్ పాతది ట్యూబ్ లైట్ గుండు బల్బ్ తెలుసా, అక్కడ పోయి షట్టర్ స్పీడ్ మీ క్యామ్ ఎవరు ఇంట్లోనే ఉంటే షట్టర్ స్పీడ్ ఒక 500 పెట్టి చూడండి, 50 పెట్టి చూడండి. లేదంటే మీ మొబైల్ ఫోన్ ఉంది కదా, మీ మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేయండి. రికార్డ్ కూడా వద్దు, జస్ట్ లైవ్లో చూడండి. రేపు వెడ్డింగ్ అంటే యాజ్ అ ప్రొఫెషనల్ మీరు 1 నైట్ పోయి చూడాల. ఓకే, 1 నైట్ పోయి అక్కడ ఏం లైట్ ఉందంటే అక్కడ వీడియో చేస్తే ఏమవుతుంది, క్లీన్ వస్తుంది. అదే మొబైల్లో మీరు స్లో మోషన్ చేయండి, అప్పుడు ఆ లైట్ కొంచెం ఫ్లిక్కర్ అవుతుంది. ఏంటి కాకపోతే మన ఇండియాలో ఎలక్ట్రిక్ పవర్ వచ్చి ఫిజిక్స్ ఇది 50 Hz ఆన్ అవుతుంది. ఓకే, ఇదే పవర్ వచ్చి ఇది యూఎస్లో 60 Hz. చెప్తాను, అదే వస్తాను. అప్పుడు ఏమవుతుంది, అది ఆన్ అండ్ ఆఫ్ అవుతుందా, అప్పుడు ఆ ట్యూబ్ లైట్ చూడండి మీరు ఫాస్ట్గా చేస్తే ఆన్ ఆఫ్ ఇట్లే ఉంటుంది. మనం ఏం చేస్తారు, మన కెమెరాలో 50 పెట్టేసి చూడండి, క్లీన్గా వస్తుంది. 50 Hz కదా, మీరు షట్టర్ స్పీడ్ ఎప్పుడు స్లో మోషన్కి పోతారో అప్పుడే ఈ ఫ్లిక్కరింగ్ వస్తుంది. లేదు ఎప్పుడు ఫోటోగ్రఫీలో ఎబో 100 పెడతారో అప్పుడు ఫ్లిక్కర్ వస్తుంది. బట్ ఫోటోగ్రఫీ చేయాలంటే ఎబో 100 పెట్టారు షట్టర్ స్పీడ్, 50లో పెడితే రాదు, బ్లర్ వచ్చేస్తుంది. అట్లే వీడియోలో 50 పెడతారు, వీడియో తెలుసా, అది వీడియో ఫారెక్ట్ చెప్తారు, ఏం రూల్ అది ఏంటి 50 పెట్టాలని. మీరు 50 పెట్టుకొని వీడియో చేయండి, ప్రాబ్లం ఉండదు ఆ లైట్లో. మీరు ఎప్పుడు స్లో మోషన్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా 100 ఫ్రేమ్స్ పెడతారు, అప్పుడు మీ షట్టర్ కూడా 100 ఎక్కువ ఉంటుంది, రైట్. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్లిక్కర్ కనబడుతుంది. సో అప్పుడు మీరు ఎక్స్ట్రా లైట్ తీసుకోకపోతే ప్రాబ్లం ఉండదు. లేదంటే కెమెరాలో యాంటీ ఫ్లిక్కర్ అనే ఆప్షన్ ఉంది, అది ఆన్ చేసుకోవచ్చు. బట్ ఓవర్ ఫ్లిక్కర్ లైట్ ఉంటే దట్ ఈస్ నాట్ అ ప్రొఫెషనల్ లైట్ ఫర్ అవర్ క్లయింట్. సో యూ హావ్ టు క్యారీ యువర్ సన్ గన్ ఆర్ ఎనీ సాఫ్ట్ బాక్స్ పీపుల్, యూ హావ్ టు ప్లాన్ బోన్స్ చేస్తేనే ఇది సొల్యూషన్. సో ఇక్కడ ఏం కెమెరా తీసుకుంటారో ఇది ప్రాబ్లం ఉంటుంది. వై మీన్స్ కెమెరాలో షట్టర్ స్పీడ్ ఉంది, మన హ్యూమన్ ఐ వచ్చి 50 Hz 50 షట్టర్ స్పీడ్లో చూస్తాం మనం వీడియో, మనకి కనపడదు. మీరు ఫాస్ట్గా చేసేటప్పుడు వన్ సమ్ టైం, బట్ కెమెరాలో ఇక్కడ అదంటే పెళ్లి ఇల్లు నాకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ పెళ్ళిళ్ళలో అన్ని కొంచెం కలర్ లైట్ పెడతారు, అది మొబైల్ స్లో మోషన్ పెట్టి చూడండి ఫ్లిక్కర్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అప్పుడు ఏం చేస్తారు, వెడ్డింగ్ పోతే సీరియల్ లైట్ పెట్టుంటారు, బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంటుంది, బొక్కే చేసి కపుల్ది ఒక పోర్ట్రేట్ తీయాలంటే ఫ్లిక్కర్ అవుతుంది, అదే కరెక్టా. సో అప్పుడు ఆ సీరియల్ లైట్ ఆ టైంలో ఇచ్చిన దాన్ని ఓల్డ్ సీరియల్ లైట్ అన్ని వాస్ గుడ్ లైట్స్, కంటిన్యూస్ లైట్స్. ఇప్పుడు చైనా అది చీప్లో వచ్చేసింది, డిజైన్ కలర్ వచ్చేసింది, లుక్ బాగా హ్యూమన్ ఐకి బాగుంటుంది. మన ప్రొఫెషనల్కి అది ప్రాబ్లం, దట్ ఈస్ ద థింగ్స్. సో అది మీరు ఎట్లా చేయాలని మీరు ప్లాన్ చేయాలి. క్లియర్ సార్? మీరు ఏదో చెప్పారు కదా డిసిఎస్సి. డిసిఎస్సి పవర్ ఏంటంటే లైట్ అక్కడ ఉంది కదా, సో లైట్లో కూడా సన్ లైట్ ఇస్ కంటిన్యూస్ అన్న, సమ్ లైట్స్ ఆర్ ఫ్లిక్కర్ లైట్ ఉంటుంది. సో ఇట్లా హై స్పీడ్ వీడియో చేసుకుంటేనే మనకి కంటిన్యూస్ లైటే కావాలి. ఫ్లిక్కర్ లైట్ తీసుకోపోయి సినిమాటోగ్రఫీ లైట్ లేదు, ఛాన్స్ ఉంటే ఎక్కడైనా రూమ్లో ఏదైనా చూస్తాను ఏదైనా ఫ్లిక్కర్ లైట్, అక్కడ లైవ్లో చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది. ఓకే, క్లియర్. సో తర్వాత దిస్ ఇస్ వన్ థింగ్ మీ మైండ్లో పెట్టుకోండి. దెన్ అక్కడ పెళ్ళిళ్ళకి పోయి మొబైల్లో స్లో మోషన్ షూట్ చేసి చూడండి. ఈవెన్ మొబైల్లో కూడా వస్తుంది, అన్ని మొబైల్లో నార్మల్ వీడియోలు రాదు, అది ఆటోమేటిక్ 50 షట్టర్ స్పీడ్లో పడుతుంది. స్లో మోషన్ పెడితే 100 పోతుంది, అప్పుడు ఆటోమేటిక్ ఫ్లిక్కర్ పడుతుంది. ఏమన్నా పాలు ఎన్టీసీ అనేది ఏమంటే అర్థం చేసుకోండి. పాలు ఏంటంటే అది ఇండియన్ ఎన్టీసీ మాత్రం ఎక్కువ ఉంది, సిక్కిం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమైంది, అక్కడ వచ్చి 60 Hz కదా యూరోప్లో, వాళ్ళ టీవీ వచ్చి 1 సెకండ్కి మీరు బాలయ్య ఒక సాంగ్ చూస్తారంటే డాన్స్ చేస్తూ ఉంటారంటే అది వచ్చి మన ఇండియాలో మనం చూసిన ఫ్రేమ్స్ సినిమా థియేటర్లో 24 ఫ్రేమ్స్ రిఫ్రెష్ రేట్, వాయిస్ సింక్ అవుతుంది. అదే వీడియో మన టీవీలో చూస్తే ఎల్ఈడీలో 25 ఫ్రేమ్స్ రిఫ్రెష్ రేట్, ఇంటూ 4 times స్లో మోషన్ కావాలంటే 100 ఫ్రేమ్స్ పెట్టుకుంటారు, స్లో మోషన్ చేస్తారు. అదే బాలయ్య వాళ్ళు టీవీలో వాళ్ళు యూఎస్లో చూస్తారంటే ఎవరన్నా తెలుగు వాడు, వాళ్ళు ఇంట్లో 30 ఫ్రేమ్స్లో పోతుంది రిఫ్రెష్ రేట్. అప్పుడు వాళ్ళకి స్లో మోషన్ కావాలంటే 4 times చేసుకుంటారు, అప్పుడు 120. అది 4 times, 100 4 times. అప్పుడు ఏం అది పాలక ఇంట్రెస్ట్ అంటే ఒక 10-20 years బిఫోర్ అన్నీ ఎవరైనా ఫారిన్ నుంచి వస్తే టీవీ తీసుకువస్తారు చూసారా, వాళ్ళు వచ్చి ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి ఆకాస్ట్ కలర్ ఇక్కడ సపోర్ట్ లేదు ఇది. బట్ ఇప్పుడు అన్ని హాట్ అయిపోయింది, మీరు అక్కడ నుంచి తీసుకొచ్చేది. సో ఇప్పుడు నో ప్రాబ్లం,
పాలు పూర్తి వచ్చి ఎన్టీఎస్సి, బట్ మన ఇండియాలో ఏషియాలో వచ్చి పాలు. ఓకే, సో దట్ ఈస్ కలర్ సిస్టమ్. ఓకే, వాళ్ళ రిఫ్రెష్ రేట్ వేరే, మన రిఫ్రెష్ రేట్. ఓకే, లెన్సెస్ వై ఈజ్ ఇంపార్టెంట్ అంటే జీ మాస్టర్ లెన్స్ కొంచెం కాస్ట్లీ అని చెప్తారు కదా. ఈరోజు టెస్ట్ చేసి చూడండి, ఒక ఐడియా వస్తుంది. టుమారో లెన్స్ టుడే ఫ్రమ్ సోనీ చెప్పారు. ఆ రోజు 4 ఫ్రేమ్స్ ఇచ్చారు, ఈ లెన్స్ పని అయింది. ఆ రోజు 2K ఇచ్చారు, ఈ లెన్స్ పని అయింది. ఆ రోజు 24 మెగాపిక్సెల్ ఈ లెన్స్. సోనీ M7M వచ్చింది కదా, ఓన్లీ 7, 1 సెకండ్ 4 ఫ్రేమ్స్, పెద్ద విషయం. అది 5 ఫ్రేమ్స్ పెద్ద విషయం. ఈ రోజు 30 లేదు, 120 ఫ్రేమ్స్ ఫోటో తీసుకుంటుంది ఒకే సెకండ్లో. A93 మన M5 లేదు, 30 వచ్చేసింది. తర్వాత ఫోకస్, ఆ రోజు నార్మల్, ఈ రోజు ఐ ఫోకస్ అని ఇచ్చారు. తర్వాత ఆ రోజు 4K లేదు, ఈ రోజు 4K 8Kనే వచ్చేసింది. అప్పుడు ఆ రోజు ఈ లెన్స్ పని అయింది, ఈ రోజు పని అవుతుంది, రేపు కూడా పని అవుతుంది టెక్నాలజీ. దట్స్ వై టుమారో లెన్స్ టుడే ఫ్రమ్ సోనీ. దెన్ ఈ లెన్స్లో ఇంత కేటగిరీ ఉంది, కాస్ట్లీ, మిడ్, లో అండ్ కింద. ఏం అడ్వాంటేజ్ అంటే సింపుల్గా చెప్పేస్తాను. మెయిన్ లెన్స్లో ఏం ప్రాబ్లం వస్తుంది అందరికీ, బాగా కెమెరా తీసుకుంటారు. 24-105 28-70 ఉంది కదా ఈ లెన్స్, 3.5 6.3. మీరు గ్రూప్ ఫోటో తీసుకుంటే ఏమవుతుంది, ఈ సైడ్ కట్ లేదు, అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతారు, లేదు షార్ప్ ఉంటారు, బల్క్ ఉంటారు, డిస్ట్రోషన్. ఇదన్నీ ప్రాబ్లం. తర్వాత ఏదైనా పోర్ట్రేట్ తీసుకుంటాం బాగంటే ఈ ఎడ్జెస్లో మనకు క్రోమేటిక్ అప్డేషన్ వస్తుంది. ఇదన్నీ అప్డేట్ చెప్పాను కదా. అప్పుడు ఈ లెన్స్లో మెయిన్ అంటే రెజల్యూషన్ కావాలి. నాది కెమెరా 60 మెగాపిక్సెల్, నాది వీడియో 4K 8K. అప్పుడు రెజల్యూషన్ లెన్స్ కూడా ఉందా సార్ అంటే ఉంది, చెప్తాను. తర్వాత బొక్కే కావాలి, నైస్ బ్యాక్గ్రౌండ్లో. తర్వాత ఎడ్జ్ టు ఎడ్జ్ షార్ప్ కావాలి. అప్పుడు సూపర్ లెన్స్ సెన్సర్, సూపర్ లెన్స్ పెడితే సూపర్ క్వాలిటీ వస్తుంది. నార్మల్ సెన్సర్, గుడ్ క్వాలిటీ కెమెరా R5 తీసుకొని ఏదో సిగ్మాలో లేదు 24-105 తీసుకుంటే మీకు ఇట్లే వస్తుంది. ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూడండి, హై రెజల్యూషన్ మీద మీ నేకడ్ ఐలో చూస్తారు. ఇది లో రెజల్యూషన్, హై రెజల్యూషన్, డిఫరెంట్ ఉందా లైట్గా. సో అప్పుడు ఏం కెమెరా యూజ్ చేస్తారో, అది ఏం లెన్సు, అది ఏం ఫిల్టర్, అది కూడా మ్యాటర్. ఇదన్నీ పర్ఫెక్ట్ అంటే మీకు రిజల్ట్ కూడా సెన్సర్లో బాగా తీసుకుంటుంది. అప్పుడు ఫిల్మ్ బెస్టా, డిజిటల్ బెస్టా సార్? డిజిటలా? సమ్ ప్లేసెస్ డిజిటల్ బెస్ట్, బట్ ద క్వాలిటీ ఇంటర్నెట్ ఫిల్మ్ 24, 42, 60, 100 మెగాపిక్సెల్ కూడా ఉంటుంది. ఈ లెన్సెస్లో కూడా అన్ని లెన్సెస్ 30 లైన్స్, అది 24 మెగాపిక్సెల్కి ఫుల్ హెచ్డి వీడియోకి సూపర్ ఉంటుంది. సిగ్మా, సోనీ ఇవన్నీ. ఇప్పుడు 60 మెగాపిక్సెల్, 100 మెగాపిక్సెల్, 4K 8K కెమెరా తీసుకుంటే నాకు మినిమం 50 ఉండాలి. అది జీ మాస్టర్లో మాత్రం ఉంది. అప్పుడు ఇది జీ మాస్టర్ లెన్సెస్ ఏమవుతుంది, 60 మెగాపిక్సెల్ పర్ఫెక్ట్ రెజల్యూషన్, 4K 8K కూడా అది ఇస్తారు. అది 50 లైన్స్ పర్ మిల్లీమీటర్ రెజల్యూషన్ లెన్సులు. అప్పుడు ఏమవుతుంది, మీకు సూపర్ రెజల్యూషన్ తీసుకుంటుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్, చాలా ఆప్షన్ ఉంది. నా సింపుల్ ఏమేమి ఇంపార్టెంట్, ఇది వచ్చి టైప్ ఆఫ్ అబరేషన్ చెప్తారు. మీరు కూడా ఉగాది కానీ ఎన్నెలని ఆయిల్ బాత్ తీసుకుంటారు కదా, అప్పుడు బై 2-3 డ్రాప్స్ ఆయిల్ కూడా పెడతారు. అప్పుడు ఏదైనా చూడండి అన్ని అబరేషన్, డిస్ట్రోషన్ ఉంటుంది కదా. అట్లా ఈ షార్ప్ లైట్ ఇట్లా రావాలంటే ఇవి ఆస్పెరికల్ లెన్స్ యూజ్ చేస్తారు. ఇది లెన్స్ ఏమంటే మీరు ఫేడ్ ఎఫెక్ట్ తక్కువ, షార్ప్గా పర్ఫెక్ట్ ఇస్తుంది లెన్స్, పర్ఫెక్ట్ కాంట్రాస్ట్. అది స్పెరికల్ ఆస్పెరికల్ లెన్స్ యూజ్ చేస్తారు. ఇది తర్వాత దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఇట్లా ఫ్లేర్ వస్తుంది అగెయిన్స్ లైట్, లేదంటే అగెయిన్స్ లైట్లో అట్లా డీటెయిల్ రాదు. ఆ కారణాలు ఇక్కడ చూడండి, డీటెయిల్ ఉంది కదా. అది చేస్తే ఏంటికంటే సోనీ లెన్సెస్ ఉంది కదా, సోనీ లెన్సెస్లో అన్ని ఆప్టికలే కదా, గ్లాస్ లైట్ కొడితే ఏమవుతుంది, రిఫ్లెక్ట్ కూడా అవుతుంది కదా. అట్లనే ఇది ఏం చేస్తుంది, మీరు ఏం చూస్తారో లైట్ అది ఇట్లా తీసుకొని రిఫ్లెక్షన్ తక్కువ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, తీసుకుంటుంది లైట్ ఎక్కువ. సో దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్. దానికోసమే ఈ లెన్స్లో మీకు ఫ్లేరు ఇట్లా గోస్ట్ ఎఫెక్ట్ రాదు, క్లియర్ డీటెయిల్ వస్తుంది జీ మాస్టర్లో. సో ఇది తర్వాత క్రోమేటిక్ అబరేషన్. ఆ ఫ్లవర్ చూడండి, ఈ ఫ్లవర్ కొంచెం ఏజీగా ఉంటుంది, కార్నర్లో వైలెట్ కలర్ అని ఉంటుంది. సో దీంట్లో క్లీన్ వస్తుంది, అందుకే వీళ్ళు యూజ్ చేసింది సూపర్ ఎల్ఈడి గ్లాస్. తర్వాత బొకే రౌండ్ రావాలని అపర్చర్ బ్లేడ్ కూడా 11 పెట్టారు. తర్వాత అందుకే మార్పు జీ మాస్టర్ వచ్చింది. ఇందులో లీనియర్ మోటార్ యూజ్ చేశారు, స్మూత్ ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ, నాయిస్ తక్కువ, ఆ నాయిస్. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇదన్నీ డిజైన్ చేశారు. ఇదన్నీ చెప్తే మీకు అర్థం అవ్వలేదు, చెప్పింది. ఫోటో క్లిక్ చేసి గ్రూప్ ఫోటో చూడండి, క్లోజప్ షాట్స్,
ఇవన్నీ వస్తుందా అగేన్స్ లైట్ ఇవన్నీ మీరు చూసినట్టు ఇట్లా లొకేషన్లో మనం వర్క్షాప్ పెట్టింది. ఓకే, సో దట్స్ వై దిస్ లెన్సెస్ అని ఈరోజు మనం టెస్ట్ చేసి చూస్తాము. ఇవన్నీ ప్రాబ్లం ఉందా ఏమైంది చెక్ చేయండి లైవ్. సో తర్వాత మీరు డిసిషన్ తీసుకొని తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి తీసుకొని. ఓకే, లేదు ఎవరో చెప్పారు తీసుకున్నాను తర్వాత ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉంటే ఎక్స్చేంజ్ చేయలేదు. సో బిఫోర్ బయింగ్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఓకే, దానికోసమే అల్ఫా కమ్యూనిటీని ఒక వెబ్సైట్ కంపెనీ ఇచ్చారు, యాప్ ఫార్ విల్ ఎక్స్ప్లెయిన్ ఉంది. ఓకే, సో నాది ఇంతే సార్. దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమంటే M5 ఎట్లా ఉంది కెమెరా, కొత్త సెన్సరు, నాయిస్ ఎట్లా ఉంది ఇవన్నీ చెప్పాను. తర్వాత సెట్టింగ్, షూటింగ్, సెలెక్షన్ చెప్పాను, అది ఎట్లా చేసుకోండి. తర్వాత లెన్స్ అంటే ఏమి అదేం బేసిక్ కొంచెం చెప్పాను. ఇదన్నీ చెప్తే మీకు నిద్ర వచ్చేస్తుంది ఈ వెదర్లో కూడా, అందుకే నన్ను సింపుల్గా తీసుకోకండి. దీంట్లో మీకు ఈ 3 టాపిక్లో ఏదైనా మీకు క్వశ్చన్ ఉంటే అడగండి, లేదంటే విల్ గో ఫర్ షూట్. వై మీన్స్ ఆఫ్టర్నూన్ లైట్లో షూట్ చేస్తే కొంచెం అక్కడక్కడ పోవాలా, బట్ ఇంకా కొంచెం లేట్ అవుతే బాగుంటుంది. లైట్ గోల్డెన్ అవర్స్ లైట్లో వీ కెన్ టేక్ ఎ నైస్ షార్ట్స్. ఓకే, సో వీడియో క్లాస్ తర్వాత వీ కెన్ టేక్ ఎ షార్ట్స్. నౌ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఇలా నిద్ర వస్తుందా? లేదు. ఓకే, సో నౌ ఏం చేసవచ్చు విల్ డూ కిషోర్ సార్. సో ఇప్పుడు నా క్లాస్ ఇటు వచ్చేయండి ఇటు వచ్చేయండి సైడ్ వచ్చి లాంచా లాంచ్ తర్వాత గ్రూప్ ఫోటో. location lo we are successfully we are launching this 7.5 camera. Okay, so 1 2 3 7.5 sensor with high speed, low light, good upcoming wedding photographer. Okay, for budget range lo 2,25,000 లో ఒక కెమెరా అంటే ఇది మీకు ఇల్లు లేదు సార్ నాకు 105 లెన్స్ జతలు కావాలి, 20,000 సేవింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సార్ చెప్తారు ఎక్స్పోలో విత్ 105 తీసుకుంటే. సో ఓకే, దెన్ విల్ గో ఫర్ వీడియో సెషన్. తర్వాత ఆకులు అంటే చెప్పండి, ఆకులు అవుతుంది మార్క్ 5 సార్, మార్క్ 5 ఇలా పెట్టండి. ఓకే, జాన్సన్ టైప్. ఓకే, స్మైల్. ఓకే, డన్ సార్. ఓకే, థ్యాంక్ యూ చైతన్య. ప్రాబ్లం ఇది క్లాస్ రూమ్ సెషన్ కాదు, ఇది డిస్కషన్ సెషన్స్. అంటే 1 to 1. ఇప్పుడు మేము ఎలాగైనా చెప్పేది అంత చెప్తాము, బట్ ఫైనల్ ఏమంటే అవుట్పుట్ మీరు వచ్చినందుకు మీకు ఏం తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే అది అడ్వాంటేజ్. అది తెలియలేదు అనుకోండి అంత యూజ్ లేదు. సో అందు గురించి షాయి పడడం ఏం అవసరం లేదు, జస్ట్ అడగండి. ఓకే, సో మార్నింగ్ నుంచి సతీష్ సార్ వండర్ఫుల్ సెషన్. ఒక్కసారి సతీష్ సార్ కింద సపోర్ట్ సతీష్ సార్. సో మెయిన్ ఏదైతే పాయింట్స్ చెప్పారు ఇది కానీ ఇది తెలుసుకున్నారు రైట్. అది 3 డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంది, అది ఉంది, అంతా తెలుసుకున్నారు. బట్ దానికి ఎట్లా అప్లై చేయాలి చెప్పండి. ప్రాక్టీస్ చేయాలా, మెయిన్ ఇంపార్టెంట్ అది సార్. మనకి ఇది తెలుసు, దానిలో అది అప్లై చేయలేకపోతాము. అప్పుడు ఏమవుతుంది, క్రియేటివిటీ అనేది చాలా తగ్గిపోతుంది. మొత్తం టైం ఉంటుంది, ఒక షాట్ లేకుంటే మళ్ళీ వేరే షాట్, అలా మల్టిపుల్ షాట్ తీసుకుంటూ ఉంటారు. బట్ వెన్ కమ్స్ టు వెడ్డింగ్ ఏమవుతుంది, టైమే ఉండదు, ఫాస్ట్గా ఉండాలి. సో యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ అందరు చేయాల్సింది. ఇక్కడ మాస్టర్ ఈ ఫీల్డ్ అయితే మాస్టర్ ఎవరు లేరు, అందరు ప్రాక్టీసే స్టూడెంట్సే. ఎందుకంటే టెక్నాలజీ అప్డేట్ అయితేనే ఉంది, 1 by 1. సో ఆల్ ఆర్ లర్నర్స్, దేర్ ఇస్ నో మాస్టర్స్ ఇక్కడ, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ డిఓపి లెక్క కూడా వర్క్ చేస్తాను. బికాస్ సోనీలో సినిమా లైన్ కెమెరాస్ కూడా ఉన్నాయి, టాప్ లైన్, రైట్. సో సినిమా లైన్ అంటే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మూవీ షూట్ చేసే కెమెరాస్ కూడా ఉన్నాయి. డిఓపిఎస్కి డిఫరెంట్ డిఓపిఎస్కి కలుస్తాము, వాళ్ళకి కెమెరాస్ చూపెడతాము, ఆన్ ఫీల్డ్ వెళ్ళేసి ఫీల్డ్లో వర్క్ చేస్తాము. అది ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పర్సనల్ సైడ్ వెడ్డింగ్ కూడా చేస్తాను, ఫ్రీ ఉన్నప్పుడు నా వెడ్డింగ్. కంపెనీ పర్సన్ లేక మాట్లాడితే కొత్త మోడల్ వచ్చింది తీసుకోండి, కొత్త లెన్స్ ఉంది తీసుకోండి అలా చెప్తాము. బట్ స్మార్ట్ బయింగ్ అనేది ఉండాలి. మెయిన్లీ మన ఫోటో రిక్వైర్మెంట్ చేస్తే పక్కగా తీసుకోవాలి, మార్కెట్ రిక్వైర్మెంట్ లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ 3 lakh rupees తెస్తున్నారంటే దానికి రిటర్న్స్ ఎప్పుడు వస్తుంది ప్లానింగ్ చేసి పక్కగా తీసుకోవాలి. లేదు అలాగే ఓల్డ్గానే ఉండిపోతానంటే మార్కెట్లో న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటుంటే వేరే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ ఉందో దెన్ అప్డేట్. రిక్వైర్మెంట్ లేదు, రీసెంట్లీ కెమెరా తీసుకున్నారు M4 ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తీసుకొని ఒక 6 months 5 months అయింది, మీరు M5 వచ్చింది. M4 తీసుకొని 5 monthsలోనే మళ్ళీ M5కి అప్డేట్ చేస్తారా? సో మీకు రిక్వైర్మెంట్ ఉంది, అది
అందరు మార్కెట్లో అడుగుతున్నారు అంటేనే అప్పుడు, లేకుంటే ఆ కెమెరా వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా. మీరు నెక్స్ట్ 2 years 3 years కూడా అప్డేట్ చేస్తారు. A7M3 ఉంది, M2 ఉంది, పాత కెమెరాస్ ఉన్నాయి. అప్పుడు మీరు యూ కెన్ అప్డేట్ ఈజీలీ. S5కి వెళ్ళిపోవచ్చు. మినిమం ఒక కెమెరాని 3 to 4 years 5 years యూ హ్యావ్ టు యూస్ రిటర్న్ చేసుకోవడానికి. దెన్ న్యూ కెమెరాస్లో అప్డేట్ చేయాలి. మార్కెట్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు యూ కెన్ అప్డేట్, రైట్? సో నా ఇది ఒక కమ్యూనిటీ ఉంది, ఆల్ఫా కమ్యూనిటీ, రైట్? సో ఇప్పుడు సార్ మీరే ఎగ్జాంపుల్ దీనికి, మీకు ఇక్కడ వర్క్షాప్ ఉంది అనేసి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? కమ్యూనిటీ మెసేజ్ వచ్చింది. దిస్ ఎక్కడి నుంచి ఇచ్చారు? గాజువా వర్క్షాప్ జరుగుతుంది దగ్గర, యూ కెన్ గో అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. సో హీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లైక్ ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ వచ్చేసి అంత నేర్చుకోవాలి, లెన్సెస్ ఉన్నాయి, అది తెలుసుకోవాలి. సో అడ్వాంటేజ్ జరిగిందా లేదా అది? సో ఇలాంటిది ఆల్ఫా కమ్యూనిటీ అనేది ఓన్లీ సోనీ యూజర్స్ మాత్రమే కాదు, మన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి ఇది ఆల్ఫా కమ్యూనిటీ చేశారు. సో దీనిలో మనకు ఒక ఐడి క్రియేట్ చేసుకుని, లైక్ ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి ఉంది కదా, అలా మనం కూడా ఒక ఐడి క్రియేట్ చేసుకుంటే ఆ ప్రొఫైల్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఆల్ఫా కమ్యూనిటీలో ఈ ఫీల్డ్లో ఉన్న టాప్ ఫోటోగ్రాఫర్స్ వర్క్ కూడా ఉంది అక్కడ. మన వెడ్డింగ్లో ఎలా పోస్ట్ చేయాలి, ఎలా చేయాలి, రెఫరెన్స్ చూసుకుంటాం కదా గూగుల్లో వెళ్ళేసి, అలా జోసెఫ్ రాధిక్ ఫొటోస్, విశాల్ పంజాబీ వీడియోస్, చాలా మెంటర్స్ ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అక్కడ ఉన్నాయి. సో ఆ ఫొటోస్ని మనం రిఫరెన్స్ లాగా చూసుకొని కూడా షూట్ చేయవచ్చు ఆల్ఫా కమ్యూనిటీలో. అది ఒక అడ్వాంటేజ్. ప్లస్ ఇది ఆల్ఫా క్లాస్ రూమ్ అనేసి డిఫరెంట్ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఆల్ఫా క్లాస్ రూమ్లో బేసిక్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎలా చేసుకోవాలి ఒక 7 episodes, బేసిక్స్ ఆఫ్ వీడియోగ్రఫీ ఎలా చేయాలి ఒక 7 episodes, బేసిక్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, బేసిక్స్ ఆఫ్ లైటింగ్, బేసిక్స్ ఆఫ్ కలర్ గ్రేడింగ్, అది కూడా వీడియోస్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అలా ఈ కమ్యూనిటీ అనేది అప్డేట్ అవుతుంది. ఇది వెబ్సైట్ అప్డేట్ అవుతుంది. తోటి ఫోటోగ్రాఫర్ అందరితో నా రిక్వెస్ట్ ఏమంటే ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీ ఐడి క్రియేట్ చేసుకోండి. ఐడి క్రియేట్ చేస్తే పైసలు అలాంటిది ఏమి 2 years అయింది, బాక్స్తో పాటు 2 years వారంటీ. ఆల్ఫా కమ్యూనిటీలో మీ ప్రోడక్ట్ A7M3 R3 A7M4 తీసుకొని 1.5 years అయింది. ఇప్పుడు కూడా బిల్ వారంటీ కార్డు ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెక్స్ట్ 3rd year వారంటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఆ 3rd year వారంటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే 3rd yearలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, ఫామ్వేర్ అప్డేట్ అనుకుందాం, అది అప్డేట్కి వచ్చిన వారంటీ లేకుంటే వాళ్ళు చార్జ్ చేస్తారు. అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకోవచ్చు, క్లీనింగ్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ 3rd year వారంటీ కూడా వస్తుంది. సోనీ యూజర్స్కి, అదర్ యూజర్స్కి చాలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది బెస్ట్ కమ్యూనిటీ, ప్లీజ్ విజిట్ చేయండి మీరు దీంట్లో. దెన్ నెక్స్ట్ నేను వెబ్సైట్లో వెళ్ళాను అంటే దీనికి అప్లికేషన్ కూడా ఉంది. iOS యూజర్స్కి కూడా అప్లికేషన్ ఉంది, ఆండ్రాయిడ్ యూజర్స్కి కూడా అప్లికేషన్ అవైలబుల్ ఉంది. సో ఇది చిన్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఐడి క్రియేట్ చేసుకుంటే యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకు టైం ఉన్నప్పుడు అక్కడ ఉన్న వీడియోస్ని మనం వన్ బై వన్ వాచ్ చేసుకుంటే మనకు బేసిక్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఇంప్రూవ్ అవుతుంది, రైట్? సో అది ఇక్కడ ఇది అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ కెమెరాస్ వచ్చాయి, NX800 Z200. సో ఇక్కడ 200 ఉంది కెమెరాస్. ఒక్కసారి Z150 200 వీడియో రిమైనింగ్ ఏం షూట్ చేస్తారు సార్? వీడియో ఏం కెమెరా యూస్ చేస్తారు? పానాసోనిక్. ఏంది ఏ మోడల్? 200. ఓకే పానాసోనిక్ ఎక్కువ ఉంది. సో Z150 NX200 కస్టమర్కి, పానాసోనిక్ కస్టమర్స్కి కూడా అప్డేట్లో ట్రెడిషనల్ వీడియో కెమెరా లెక్కనే ఇంకొక కెమెరా కావాలి. సో వాళ్ళ గురించి ఆల్వేస్ ప్రొఫెషనల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు, ఇంకా ఏమేమి అప్డేట్ చేయాలి మీకు చెప్పినట్టు మార్నింగ్లో. సో అలా ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ అప్డేట్ చేసి, ఇది కెమెరాస్ ఇంతకుముందు Z150 తర్వాత స్టాప్ చేసి ఉండే, మళ్ళీ మార్కెట్ డిమాండ్, మార్కెట్ రిక్వెస్ట్ వస్తుంది, మళ్ళీ ఇది కెమెరాస్ని రీలాంచ్ చేశారు. సో ఇది ఓన్లీ వెడ్డింగ్కే లేదు, మల్టిపుల్ డిఫరెంట్ జానరాస్ కూడా ఉన్నాయి. మనం వెడ్డింగ్ చేస్తున్నాము, వేరే వాళ్ళు వెడ్డింగ్ షూట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మీడియా పీపుల్ కూడా ఉన్నారు, ఎడ్యుకేషనల్, స్పోర్ట్స్, రైట్, డాక్యుమెంటరీ షూట్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రెస్ వీడియోగ్రాఫర్స్ ఉన్నారు, చర్చ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, లైవ్ ఈవెంట్ చేసేవాళ్ళు, అలా చాలా డిఫరెంట్ జానరాస్ ఉన్నాయి. వాళ్ళకి ఇలాంటిది చిన్న కెమెరాస్ ఇస్తే అది వర్కౌట్ అయితే లేదు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు ఒకటే కెమెరాలో లెన్స్ ఫుల్ జూమింగ్ ఉండాలి, కంటిన్యూస్లీ 5 or 6 hours డైరెక్ట్ డీసీ పవర్ ఇచ్చేసి నాకు వీడియో ప్లే చేయాలి, అందు గురించి ఇది కెమెరా కంపల్సరీ కావాలి. సో అందుకే అగైన్ కెమెరా రీలాంచ్ చేసుకుని వచ్చారు ఈ కెమెరాస్కి. సో మనం వెడ్డింగ్ వల్ల ఇది కెమెరాస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మీరు కంటిన్యూస్లీ ట్రెడిషనల్ వీడియోనే తీస్తారంటే చేస్తాను,
లైవ్ ఈవెంట్స్ చేస్తాను, చర్చ్ ప్రోగ్రామ్ చేస్తాను అంటే ఇది తీసుకోవచ్చు, అప్డేట్ చేయవచ్చు ఇది కెమెరాస్ని, నో డౌట్. బట్ ఇది ట్రెడిషనల్గా నేను ఉంటానంటే ఇది బెస్ట్. లేదు ఒక టీం ఉంది ఆల్రెడీ, ఫోటోగ్రఫీ చేస్తారు, క్యాండిడేట్ చేస్తారు, ఒక ట్రెడిషనల్ వీడియో కెమెరా కూడా కావాలంటే దెన్ రికమెండెడ్ కెమెరా. సో ఈ కెమెరాలో అప్డేట్ ఫోకసింగ్, సబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ బాడీ ట్రాకింగ్ అంతా దీంట్లో కూడా తీసుకొని వచ్చారు. ఏదైతే మన ఆల్ఫా కెమెరాస్లో టెక్నాలజీ వాడారో సేమ్ ఈ టెక్నాలజీ కూడా ఈ కెమెరాస్లో తీసుకొని వచ్చారు. ఓకే, అది NX200 Z150లో కాంట్రాస్ట్ బేస్, ఐఆటో ఫోకసింగ్, టచ్ ట్రాకింగ్ లేదు దాంట్లో. బట్ దీంట్లో సేమ్ మీకు టచ్ ట్రాకింగ్ ఉంది, ఐఆటో ఫోకసింగ్ అంతా తీసుకొని వచ్చారు అడ్వాన్స్గా. సెకండ్ 4Kని అప్డేట్ చేస్తారు. 4K ఎంతమంది ఇక్కడ షూట్ చేస్తున్నారు సార్? 4K రికార్డింగ్ నార్మల్గా ఉంటున్నాయి, అవి ప్రాసెస్ చేసి తీసుకునే టైం కూడా తీసుకోవట్లేదు క్లయింట్స్. సో టేజర్తోనే అవుతున్నారు, అందువల్ల దానికి అంత ఇవ్వలేదు. సో ప్రాబ్లం ఏముంది సార్, ఎందుకు 4K తీసుకోలేరు? రీజన్ తీస్తున్నారు బట్ అవుట్పుట్ తీసుకోవట్లేదు. ఓకే ఓకే అలా అయిపోతుంది. అర్థమైంది. 4Kకి అదే ప్రాబ్లం డిమాండ్ చేస్తుంది. యూ హ్యావ్ టు షూట్ 4K, కంపల్సరీ షూట్ చేయాలి. S-Log షూటింగ్ ఉంది, అది కూడా షూట్ చేయాల్సింది. ఎందుకంటే అదే స్టైల్గా నేను ఇప్పుడు కూడా వర్క్ చేస్తానంటే న్యూ ఏదైతే కుర్రాలు వస్తున్నారో దే విల్ డూ ఆల్ దిస్ థింగ్ ఈజీలీ. సో అది ఒకటే. సో దీంట్లో 4K ఎప్పటిదాకా మన NX200 Z150లో ఫ్రేమ్ రేట్ ఐడియా ఉంది కదా, వీడియో అంటేనే ఫ్రేమ్ రేట్స్ ఒక సెకండ్లో 25 ఫ్రేమ్స్, 55 ఫ్రేమ్స్ షూట్ చేస్తాము. అప్పుడు మన కెమెరాని ఇట్లా ప్యాన్ చేసినప్పుడు ఇలా జర్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక స్లోగా ప్యాన్ చేస్తే ఇట్ షూట్ పర్ఫెక్ట్, ఫాస్ట్గా ప్యాన్ చేసినప్పుడు ఇలా జర్కింగ్. సో ఆ టైంకి ఆ కెమెరాకి ఆ ఫీచర్స్కి అది బెస్ట్. మరి ఇప్పుడు ఏంది ఈ కెమెరాస్ ఏం చేశారంటే 4K 50 ఫ్రేమ్స్, 4K స్లో మోషన్ 100 ఫ్రేమ్స్, 120 ఫ్రేమ్స్ కూడా మీరు షూట్ చేసుకోవచ్చు ఇది కెమెరాస్ అని. సో 4K ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువ పెరిగింది, ఐఆటో ఫోకసింగ్ కూడా ఎక్కువ పెరిగింది బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ. అండ్ ఈ కెమెరాస్లో ఏం చేశారు, ఆటో ఫ్రేమింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఆటో ఫ్రేమింగ్ ఏం చేస్తుంది, ఇప్పుడు మీరు చర్చ్ ప్రోగ్రామ్ షూట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి స్పీకింగ్ చేస్తున్నారు అంటే లెక్చర్ ఇస్తున్నారు. మనకు వాళ్ళకి జూమ్ చేయాలంటే ఒక పర్సన్ నిలబడి అక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్, వాళ్ళు ఇక్కడ మూవ్మెంట్ చేసినప్పుడు మనం ప్యాన్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ఫీచర్ ఈ కెమెరాలో బై డిఫాల్ట్గా ఇచ్చారు. ఎలా అంటే మీరు ఒక వైడ్ ఫ్రేమ్ క్యాప్చర్ పెట్టేసి ఆటో ఫ్రేమింగ్ ఆప్షన్ దీంట్లో ఆన్ చేసేసుకుంటే కెమెరానే ఆటోమేటిక్లీ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది అక్కడ జూమ్ చేస్తుంది. ప్యానింగ్ అయినప్పుడు ఆటోమేటిక్లీ అదే ప్యాన్ అవుతుంది, కెమెరా ప్యాన్ కాదు, ఆ ఫ్రేమ్ మూవ్మెంట్ అవుతుంది. సో ఆటో ఫ్రేమింగ్ ఆప్షన్ కూడా బై డిఫాల్ట్ ఇచ్చారు, అంటే ఒక పర్సన్ అక్కడ కెమెరాని ఆపరేట్ చేసినట్టు ఆ ఫీల్ కెమెరానే ఇస్తుంది. సో అది ఆటో ఫ్రేమింగ్ ఆప్షన్ కూడా దీనిలో ఇచ్చారు. డైరెక్ట్గా ఆటోమేటిక్ జూమ్ తీసుకుంటుంది, ఫోకస్ కూడా చేస్తుంది. ఎస్, కానీ ఫ్రేమ్ మాత్రం వైడ్లో పెట్టాలి. బై డిఫాల్ట్గా జూమ్ ఇన్ ప్రతి 15 సెకండ్కి కెమెరానే జూమ్ ఇన్ చేస్తుంది, జూమ్ అవుట్ చేస్తుంది, మూవ్మెంట్ చేస్తుంది, మళ్ళీ మూవ్మెంట్ నార్మల్ చేస్తుంది, అంటే ఒక పర్సన్ ఆపరేట్ చేసినట్టే అది కెమెరాని. సో ఆ ఫీచర్ కూడా దీనిలో ఇచ్చేసారు. సో ఆటో ఫ్రేమింగ్ రిమైనింగ్ అప్డేట్స్ అయితే ఉంటే ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ కూడా దీనిలో వస్తారు. సో ఒక ట్రెడిషనల్ వీడియో కెమెరా మీరు ప్లాన్ చేస్తే NX800 కానీ Z200 కానీ బెస్ట్ కెమెరాస్. ట్రెడిషనల్ వీడియో కెమెరా అగైన్ ఓకే, లేదా ట్రెడిషనల్ లేదు మార్కెట్ నాకు ఇది లేదు, నాకు రెండు కావాలి, క్యాండిడేట్ కూడా షూట్ చేస్తాను, గింబల్ కూడా యూస్ చేస్తాను, రెగ్యులర్ వీడియో కూడా షూట్ చేస్తానంటే అప్పుడు సోనీలో సినిమా లైన్ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫా కెమెరా సినిమా కెమెరాస్ ఓకే. సో ఈ ఫ్యామిలీని అంతా 1.8 lakh రూపీస్ నుంచి 80 lakhs 70 lakhs దాకా అన్ని ఒకటే ఫ్యామిలీ చెప్తున్నాము మేము. ఇది ఇక్కడ ఎందుకు ఇది ఒకటే ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏదైతే టాప్ నుంచి 70 lakh రూపీస్లో ఏదైతే కలర్ సైన్స్ ఉందో అది ఈవెన్ బాటమ్ లైన్ FX3లో కూడా సేమ్ కలర్ సైన్స్ వాడతారు. సో పోస్ట్ ప్రొడక్షన్లో ఈజీగా మనకి కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది. అందుకే గురాను ఇది 8.6K రికార్డింగ్ చేస్తుంది ఇంటర్నల్లీ. మనం ఇక్కడ ఇంకా ఫుల్ హెచ్డీలోనే ఉన్నాం, బట్ ఇది కెమెరా ఆల్రెడీ ఇండస్ట్రీ 8.6K రికార్డ్ చేస్తుంది ఇంటర్నల్ రా. మన ఫొటోసే ఇంటర్నల్ రా షూట్ చేయను, బట్ సినిమాస్లో ఇంటర్నల్ రా కావాలి బికాస్ గ్రాఫిక్స్ చేయాలి, చాలా డిఫరెంట్ వర్క్ చేయాలి, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వర్క్ చేయాలి, కాబట్టి అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇంటర్నల్ రా షూట్ చేస్తారు. సో ఈ 2 కెమెరాస్లో కూడా సోనీ ఫస్ట్ ఆటో ఫోకసింగ్ అంటే కెమెరాని డిసైడ్ చేస్తుంది, అది ఎక్కడైనా ఫోకసింగ్ కావచ్చు అనేసి, మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనేసి తీసుకురాలేదు, సినిమా వాళ్ళు కూడా యూజ్ చేయరు. బట్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఆటోలో కూడా మనం ప్రాక్టికల్ లైక్ మాన్యువల్ లాగా ఫోకసింగ్ చేసుకోవచ్చు, అంటే మాన్యువల్ లాగా కంట్రోల్ చేయవచ్చు, ఎంత ఫాస్ట్గా ఫోకసింగ్ కావాలా ఎంత స్లోగా కావాలా. ఓకే రూమ్కి ఓకే
డిఫరెంట్ సినిమాస్ అన్ని దాంతోనే షూట్ చేసినాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు FX3 కెమెరాస్లో కూడా మన తెలుగు సినిమాస్లో యూస్ చేస్తున్నారు FX3. సో ఇది టాప్ కెమెరాస్ ఫర్ సినిమా. సెకండ్ 2 కెమెరాస్ వచ్చేసి FX6, FX9 ఫర్ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్కి కానీ అండ్ సీరియల్స్కి కానీ OTT ప్లాట్ఫామ్స్కి ప్లస్ న్యూస్ ఛానల్ వాళ్ళు రియాలిటీ షోస్ వాళ్ళు వీళ్ళంతా ఈ కెమెరాస్ FX9 అండ్ FX6 షూట్ చేస్తున్నారు. ఇది 4K కెమెరాస్, అది 8K కెమెరాస్. దాని తర్వాత FR7 కూడా ఒక మోడల్ ఉంది, ఇది ప్యాంటిల్ జూమ్ కెమెరాస్. అది మన బిగ్ బాస్ హౌస్ తోని ఆపరేట్, అది ఆ కెమెరా ఉంది ఇది. దాని తర్వాత బేసిక్లో FX3 ఉంది. FX3 తర్వాత బడ్జెట్లో కెమెరా కావాలి అరౌండ్ 2 lakh రూపీస్లో. అంటే సోనీ అగైన్ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే FX30ని లాంచ్ చేశారు ఇది. సో ఇది కూడా సేమ్ సినిమాలే. దాని తర్వాత ఏం చేశారు, మధ్యలో FX3, FX30 ఇన్ బిట్వీన్ FX2 కెమెరాని తీసుకుని వచ్చారు. ఓకే, సో ఇది ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ FX3. FX2 కూడా సేమ్ ఫుల్ ఫ్రేమ్ సెన్సరే. FX30 సూపర్ 35mm. సూపర్ 35mm పెద్దదా, 35mm పెద్దదా? సూపర్ 35mm సెన్సర్ పెద్దదా, 35mm సెన్సర్ పెద్దదా? సైజ్ క్రాప్, టెక్నికల్ భాష అంటే సూపర్ 35mm. ఓకే, ఇది మన ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్కి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సూపర్ 35mm అంటే సెన్సర్ క్రాప్ సెన్సర్, 35mm అంటే సెన్సర్ పెద్ద సెన్సర్. ఇప్పుడు ట్రెడిషనల్ వీడియో కెమెరా ఇది ఏం సెన్సర్? APS-C కూడా కాదు. సూపర్ 30 ఇక్కడ ఎప్పుడైతే సెన్సర్ పెద్దగా అవుతుంది అప్పుడు మీకు ఐడియా ఉంది ఏమేమి అవుతుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బెటర్గా వస్తుంది, లో నాయిస్ వస్తుంది, డైనమిక్ రేంజ్ ఎక్కువ అంటే అది అడ్వాంటేజ్. సో ఇది తీసుకొని వచ్చారు డిఫరెంట్. సో సూపర్ 35mm క్రాప్ సెన్సర్. సో ఇప్పటిదాకా సినిమాస్లో 35mm యాంగిల్ ఆఫ్ వ్యూ పెద్దగా ఉంటుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ అంతే. సో ఇది సో మల్టిపుల్ కెమెరాస్లో ఇది మేజర్లీ ఇప్పుడు అన్ని మూవీస్ దీంతోనే షూట్ చేశారు. ఏమేమో మూవీస్ ఉన్నాయి మీరు చూడండి. అండ్ ఈ కెమెరాస్ నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరాస్. నెట్ ఎందుకు పెట్టారు, వీళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ని మీరు హైర్ చేసుకోవాలనుకుంటే మీ ప్రోగ్రామ్ ఉంది ఇవాళ సాయంత్రం, క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్ని పిలుస్తున్నారు, ఏం అడుగుతారు? అది మీ రిక్వైర్మెంట్. ఆ కెమెరా లేకుంటే వేరే వాళ్ళకి, అంతే సింపుల్. మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలి, కెమెరా కావాలి. సో నెట్ఫ్లిక్స్కి కూడా కొన్ని రిక్వైర్మెంట్ రేట్ ఎంత ఉండాలి, ఎంత ఫ్రేమ్ రేట్ ఉండాలి, ఎంత ఆడియో క్వాలిటీ ఉండాలి, అప్పుడే ఇది మీరు చేసిన వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్కి అప్రూవ్ చేస్తాము, లేదంటే లేదు అది. సో అందు గురించి ఇది ఈ కెమెరా FX3 కూడా నెట్ఫ్లిక్స్కి అప్రూవ్. వెడ్డింగ్ వాళ్ళు కూడా షూట్ చేసుకోవచ్చు, వెబ్ సిరీస్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. FX3కి FX30కి అప్రూవ్ చేయలేదు బికాస్ దెర్ ఇస్ సమ్ లిమిటేషన్స్ అందు గురించి. సో నెట్ఫ్లిక్స్ అప్రూవ్ మెయిన్లీ యూస్ చేసుకోవచ్చు, ట్రెడిషనల్ వీడియో కెమెరాలుగా యూస్ చేసుకోవచ్చు. ఒక ప్యూర్లీ సినిమా కెమెరాలకు కూడా ఈ కెమెరాని చేంజ్ చేయాలంటే మీరు ఈ కెమెరా రిగప్ చేసుకొని ఎక్స్టర్నల్ రికార్డర్స్, ఎక్స్టర్నల్ మానిటర్స్, ఎక్స్టర్నల్ బ్యాటరీస్, V-mount బ్యాటరీస్ అన్నీ పెట్టేసి పెద్ద వీడియో లైక్ సినిమా కెమెరాలో కూడా చేయొచ్చు ఇది కెమెరాస్ని. సో అడ్వాంటేజ్ ఏముంది ఈ కెమెరాస్లో, ఈ కెమెరా FX3తోని మూవీ షూట్ చేశారు. మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ఒక టాప్ హాలీవుడ్ మూవీ షూట్ చేశారు. ఏది క్రోస్ మూవీ ఇది సేమ్ FX3తోనే షూట్ చేశారు. లెన్సెస్ వేరే యూస్ చేశారు. ఇది ఎందుకు కెమెరా ఇంత చిన్న యూస్ చేశారని వాళ్ళకి అడిగితే పాయింట్ నెంబర్ 1, కెమెరా చాలా చిన్నగా ఉంది బట్ క్వాలిటీ పెద్ద కెమెరాకి కంపారిజన్ ఉంది. సో డైనమిక్ రేంజ్ ఎక్కువ ఉంది, బిట్ రేట్ ఎక్కువ ఉంది దీంట్లో. అది ఒక పాయింట్ నెంబర్ 1. దానివల్ల ఏమంటే లొకేషన్లో ఈ కెమెరాని తీసుకొని వెళ్ళడం ఈజీగా, గింబల్ పైన పెట్టేసి మంచి షాట్స్ కూడా తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది. పెద్ద సినిమా కెమెరాస్ ఉంటే కష్టమే తీసుకొని వెళ్ళడానికి. సో అందుగురించే ఈ కెమెరా గింబల్ పైన కూడా పెట్టేసి షూట్ చేశాము. ఆ మూవీ మ్యాక్సిమం మూమెంట్ షాట్స్ చాలా ఉన్నాయి, లో లైట్ షాట్స్ చాలా ఉన్నాయి. సో అదొకటి కాంపాక్ట్గా ఉందనేసి వాడారు. సెకండ్, లో లైట్ పర్ఫార్మెన్స్. లో లైట్లో ఏమంటే దీంట్లో దాంతోపాటు ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ప్రాబ్లం ఏమంటే నాయిస్ పెరుగుతుంది. సెకండ్ థింగ్, కలర్ డ్రాప్. అడ్వాంటేజ్ ఏమంటే మనకు సిచ్యుయేషన్లో అక్కడ లైటింగ్ లేకుంటే కొంచెం బ్రైట్నెస్ వస్తుంది, అది ఒక అడ్వాంటేజ్. రిమైనింగ్ ఇది. సో ఈ కెమెరాలు ఏం చేశారంటే డ్యూయల్ బేస్ ISO తీసుకొని వచ్చారు. డ్యూయల్ బేస్ అంటే 800 మనకు మినిమం ISO వాడుకుంటే ఎంత క్వాలిటీ వస్తుందో సెన్సర్ల క్లీన్ ఇమేజ్ అంత సెకండ్ బేస్ ISO 12800 ISO కూడా మీరు వాడినా అంతే క్వాలిటీ ఇస్తుంది కెమెరా సెన్సర్. సో అది ఈ సీక్వెన్స్ షూట్ చేస్తే నాయిస్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 12,000 వెడ్డింగ్లో యూస్ చేస్తామా అనేసి అడుగుతారు.
లైట్స్ ఉంటే అక్కడ ఏం యూస్ చేయము. ఎగ్జాంపుల్ మీరు ప్రీ వెడ్డింగ్ షార్ట్స్, బీచ్, వైజాగ్ బీచ్ కూడా వెళ్ళారు, అక్కడ మనకు అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టారు, ఫైర్ బాత్ చేశారు, వాళ్ళని లిటప్ చేశారు, లైట్ వేశారు, ఓకే ఐఎస్ తక్కువ పెట్టేశారు, బాగానే ఉంది. బట్ బ్యాక్గ్రౌండ్ ఏమైంది, ఫుల్ డార్క్ అయిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా లొకేషన్ చూపెట్టాలి మనకు, ఈ ఫోర్గ్రౌండ్లో కూడా చూపెట్టాలి. అంటే అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ లైట్ ఇస్తాం, ఆ బ్యాక్గ్రౌండ్లో లైట్ ఇస్తారా, మొత్తం కష్టమే కదా అంతా లైట్ అప్ చేయాలంటే. సో అప్పుడు ఏం చేస్తాము, ఐఎస్ఓ బూస్ట్ చేస్తాం. ఐఎస్ఓ బూస్ట్ చేస్తే ఏమవుతుంది, నాయిస్ వస్తుంది. నాయిస్ వస్తుంది అనేసి ఏం చేస్తారు, ఐఎస్ఓ కూడా క్లీన్గా ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా నాయిస్ ఉండదు, క్లీన్గా ఉంటుంది. సో అది అడ్వాంటేజ్ ఆఫ్ సినిమా లైన్ సోనీ FX3 అడ్వాంటేజ్. సో అందు గురించే ఈ కెమెరాని ఈ సినిమాలో షూట్ చేశారు, సెకండ్ బేస్ ఐఎస్ఓ. అంటే లో ఐఎస్ఓలో కూడా ఎంత క్వాలిటీ వస్తుందో హై ఐఎస్ఓలో కూడా అంతే క్వాలిటీ వస్తుంది కెమెరా. సో అది అడ్వాంటేజ్. నెక్స్ట్ ది 3 డిఫరెంట్ కెమెరాస్ ఉన్నాయి కదా, సెన్సర్ డిఫరెన్స్. ఇది FX30 సూపర్ 30 కెమెరా, ఇది ఫుల్ ఫ్రేమ్, అది కూడా ఫుల్ ఫ్రేమ్ సెన్సరే. సో క్రాప్ మెగాపిక్సెల్ వీడియో కెమెరాకి ఉంటుందా ఉండదా, లో మెగాపిక్సెల్ ఉంటుంది. మన ఫోటో కెమెరా కావాలంటే హై మెగాపిక్సెల్ కావాలి, వీడియో కెమెరా కావాలంటే 12. వీడియో కెమెరా వచ్చేసరికి మనం హెచ్డి ఉందా, ఫుల్ 4K ఉందా, ఫుల్ హెచ్డి ఉందా చూసుకుందాం. బట్ మెగాపిక్సెల్ ఎంత ఐడియా తెలుస్తుంది, ఫుల్ హెచ్డికి ఎనీ ఐడియా? ఇది జస్ట్ స్మాల్ క్వశ్చన్, బేస్ పిక్సెల్ మాత్రమే. 2.7 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డి, 2.7 మెగాపిక్సెల్. సో ఏమవుతుంది, పిక్సెల్ అవ్వబోతుంది. సో ఫుల్ హెచ్డికి 2.7 మెగాపిక్సెల్ మాత్రమే. 4K అంటే వీడియో కెమెరాస్లో మెగాపిక్సెల్ తక్కువ అంటే లో లైట్ క్వాలిటీ ఎక్కువ వస్తుంది, మెగాపిక్సెల్ ఎక్కువ అంటే లో లైట్ తగ్గుతుంది. ప్లస్ మెగాపిక్సెల్ ఇంకా ఎక్కువ ఏమంటే ఫుల్ హెచ్డీలో క్వాలిటీ చాలా డ్రాప్ అయిపోతుంది. ఓకే, ఇది గమనించండి. మీరు వీడియో కెమెరా తీసుకున్నప్పుడు మెగాపిక్సెల్ కొంచెం తక్కువ ఉంటేనే లో లైట్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. సో ఇది FX30 సూపర్ 35mm సెన్సర్. దీంట్లో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. 26 మెగాపిక్సెల్ ఇది. ఓకే, FX2 వచ్చేసి 33 మెగాపిక్సెల్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్. దీంట్లో కూడా ఫోటో తీసుకోవచ్చు, వీడియో ఫోటో. అలాగే FX3 4K కెమెరా, 12 మెగాపిక్సెల్ ఓన్లీ వీడియో లేదు, ఫోటో కూడా తీసుకోవచ్చు, బట్ రెజల్యూషన్ తక్కువ. సో ఇక్కడ 12 మెగాపిక్సెల్ ఉన్నప్పుడు ఏమైంది, లో లైట్ ఎక్కువ అయింది. ఇక్కడ మెగాపిక్సెల్ తక్కువ వస్తే లో లైట్ కొంచెం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోతుంది, ఇది సెన్సర్, ఇది కొంచెం టెక్నికల్ గా బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఇది 35mm సెన్సర్, అది 35mm సెన్సరే కదా, సెన్సర్ రెండు సేమే. బట్ ఇక్కడ 33 మెగాపిక్సెల్, అక్కడ 12 మెగాపిక్సెల్. అప్పుడు ఏమవుతుంది, పిక్సెల్ ఉంటుంది కదా, ఇది 3 times చిన్న పిక్సెల్స్, అది 3 times బిగ్గర్ పిక్సెల్స్. సో ఇక్కడ లైట్ తక్కువ ఉన్నా కూడా ఇది మేజర్ డిఫరెన్సెస్. FX30 వచ్చేసి 32 maximum 100 and 800 2500 సెకండ్ బేస్ ఐఎస్ఓ. FX2 వచ్చేసి 800 and 4000 సెకండ్ బేస్ ఐఎస్ఓ బికాస్ ఆఫ్ మెగాపిక్సెల్ ఎక్కువ ఉంది. FX3 వచ్చేసి 800 12800. సో ఇది కెమెరా. అండ్ ఫుల్ ఫ్రేమ్లో 4K 100 frames 120 frames ఫుల్ ఫ్రేమ్ కావాలంటే కూడా FX30లోనే పాసిబుల్గా ఉంది. FX3లో పాసిబుల్ ఉంది, FX30లో లేదు, బికాస్ ఇట్స్ సూపర్ 35mm కెమెరా. నా ఇది ఎగ్జాస్ట్ కూలింగ్ సిస్టమ్. ఈ కెమెరా ఉంది కదా, ఇక్కడ మనకు ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇచ్చారు. ఓకే, ఆల్ఫా కెమెరాస్లో బ్యాక్ సైడ్ కూలింగ్ ప్యాడ్ ఉంటుంది. A7M5 చూపెట్టారు కదా, 90 minutes దాకా కంటిన్యూస్, అది బ్యాక్ సైడ్ కూలింగ్ ఫ్యాన్. ఇది ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్ ఇది, ఈ కెమెరాస్. సో ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్ వల్ల ఏమంటే కెమెరా హీట్ అవుతుంది, కూల్ అవుతుంది, హీట్ అండ్ కూల్. ఫ్యాన్ రన్ అయినప్పుడు ఇది హీటింగ్ కూలింగ్ నడుస్తూ ఉంటుంది. సో మీరు 3 hours 4 hours 5 hours రన్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఈ కెమెరాకి. ఓకే, సో ఇప్పుడు చాలా మంది A7M4 హీట్ అవుతుంది చెప్తున్నారు. ఇది మషిన్, మీరు కెమెరా కూడా హీట్ అవుతుంది, ల్యాప్టాప్ హీట్ అవుతుంది, LED వాల్ హీట్ అవుతుంది, బండి హీట్ అవుతుంది, కార్ హీట్ అవుతుంది. మనం రన్ చేస్తే మనం కూడా హీట్ అవుతాం. కెమెరా హీట్ కావద్దు అనేసి ఏ కెమెరా లేదు, ఇది మషిన్స్ కాబట్టి హీట్ అవుతుంది. హీట్ అయ్యి ఆగిపోతే ప్రాబ్లం, ఆగిపోవద్దు. హీట్ అయినా కూడా రన్ అయితేనే ఉండాలి కెమెరా, మేనేజబుల్ హీట్ ఉండాలి. సో ఇది నేచర్, మషిన్ నేచర్. సో ఈ కెమెరాస్ ఏమంటే హీట్ అవుతుంది, కూల్ అవుతుంది. ఇంటర్నల్ కూలింగ్ సిస్టంలో ఏమంటే దానికి మెమరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ హీట్ అయిపోతే అక్కడ మెసేజ్ వస్తుంది, మీరు కెమెరా ఆఫ్ చేయండి, ఇంటర్నల్ టెంపరేచర్ 40 degree అయిపోయింది. మీరు ఆఫ్ చేయకపోతే అది ఆఫ్ అయిపోతుంది. అది ఆఫ్ కాలేదు అనుకోండి, ఫుల్గా హీట్ అయితే
కరప్ట్ అయ్యే ఛాన్సెస్ అవుతుంది. అందు గురించే మెసేజ్ ఇస్తారు దానికి. ఓకే, అది సో ఎనీ కెమెరా హిట్. బట్ ఇక్కడ ఎగ్జాస్ట్ కూలింగ్ సిస్టంలో ఏమంటే ఈ కెమెరాని మీరు 3 hours 4 hours కాకుండా 13 hours కూడా మీరు కంటిన్యూస్లీ లైవ్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ తీసుకునే టైం అయిపోయింది మీకు, ఒక 5 years అయింది, 6 years అయింది. మీ మార్కెట్ డిమాండ్ చేస్తుంది 4K 50 frames షూట్ చేయాలి, మీరు కూడా ఉంది. టెక్నికల్గా ఇంకా ఈ కెమెరా కాంపాక్ట్గా ఉండాలి, చిన్నగా ఉండాలి, ఫోటో కూడా షూట్ చేస్తాను. ఓకే, బడ్జెట్ కూడా నాకు ఒక 2,50,000 లోపటే ఉంది. ఓకే, సో అప్పుడు ఆ కెమెరాస్తోనే మీరు దీనికి అప్డేట్ కావచ్చు, ఈజీగా కావచ్చు. లేదు నేను ట్రెడిషనల్లీ షూట్ చేస్తానంటే అప్పుడు మళ్ళీ NX8 పెద్దది, ఇంకానే ఎక్కువ. 4K తగ్గుతుందా? లేదు, 4K కూడా 120 frames ఉంది. ఐఆటో ఫోకసింగ్ లేదా? ఇది కూడా ఉంది. సో ట్రెడిషనల్ వీడియో కెమెరా నుంచి నేను చేంజ్ అయ్యేసి అప్డేట్ అవుతాను. బడ్జెట్లో 2,50,000 లోపట్నే బాడీ, లెన్స్, హ్యాండిల్తో పాటు కావాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉంది. ఓకే, బడ్జెట్లో అగైన్ చెప్తున్నా, బడ్జెట్లో 25లో ట్రెడిషనల్ వీడియో షూట్ చేస్తాను అంటేనే వన్ ఆఫ్ ద బెస్ట్. లేదు క్యాండిడ్ షూట్ చేస్తున్నాను బెస్ట్. ఇది గమనించండి. FX3 వదిలేసి FX30కి 2కి రావద్దు. FX3 టాప్. బడ్జెట్లో కావాలంటే ట్రెడిషనల్ వీడియో కెమెరా ఇది బెస్ట్. సో ఇంకొకటి, ఇది ఓన్లీ కెమెరా కాకుండా, లెన్స్ కాకుండా ఇది హ్యాండిల్ కూడా మీరు బై చేస్తేనే బెస్ట్. కెమెరా ఉంది కదా, దానికి మనకు ఆడియో వేయాలంటే మిక్సర్ కేబుల్స్ ఇస్తారు కదా, అలాగే ఈ హ్యాండిల్లో కూడా కేబుల్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ కొన్ని షార్ట్స్ ఈ హ్యాండిల్ వల్ల లో యాంగిల్ షార్ట్స్ మనం తీయాలి, కార్నర్ షార్ట్స్ కొంచెం తీయాలి. అదే మీరు ట్రెడిషనల్ తీయాలంటే ఇలాగే పట్టుకుని ఉంటే కష్టం, కొంచెం ఫ్లెక్సిబుల్. సో హ్యాండిల్ లేకుండా కొంచెం ప్రైస్ 10,000 తక్కువ, బట్ హ్యాండిల్ తీసుకుంటే మీకు ఫీల్డ్లో బెస్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తున్నారు ఏదైనా బై చేయాలనేసి విత్ హ్యాండిల్ ప్లాన్ చేస్తేనే బెస్ట్ విత్ హ్యాండిల్. సో ఇది ఎగ్జాస్ట్ కూలింగ్ సిస్టమ్తోనే ఈ కెమెరా వచ్చింది. దెన్ దీనిలో ఉన్న క్విక్ ఫంక్షన్స్ చెప్తాను. ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు మీరు ట్రెడిషనల్ వీడియో కెమెరా నేను చెప్పాను, జూమ్ ఇన్, జూమ్ అవుట్, నెక్స్ట్ వెళ్తారు, లోపల వెళ్తారు, ఫ్రేమ్ పెడతారు, జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. ట్రెడిషనల్కి అది చాలా ఇంపార్టెంట్, కావాలి కూడా. పవర్ జూమింగ్ ఇచ్చేసారు, ఈజీగా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ వీడియో కెమెరాస్ అంటే ఆల్ఫా కెమెరాస్ అంటే మాన్యువల్ చేయాలి. ఇట్లా మాన్యువల్ చేస్తే మనకు అంతా జూమింగ్ తీయాలంటే ఇలా వస్తుంది, స్మూత్గా రాదు. సో కష్టమే ట్రెడిషనల్ కొంచెం తీయాలంటే. ఇప్పుడు ఈ లెన్స్ ని మనం 7M3కి వాడుకోవచ్చు. సేమ్ అది ఫీచర్ ఉంది, జూమ్ ఆప్షన్ ఉండదు. జూమ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, సైడ్ నుంచి చేసుకోవచ్చు, బట్ అగైన్ యాంగిల్ ఆఫ్ వ్యూ చేంజ్ అవుతుంది. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇప్పుడు మెగా పిక్సెల్ అది 24 కెమెరాకి వాడుకోవచ్చు. వీడియో కెమెరా లెన్సెస్ ఫోటో కెమెరాకి వాడుకోవచ్చు. M3 లెన్సెస్ M5 వరకు మీరు వాడుకోవచ్చు. FX3కి కూడా వాడుకోవచ్చు. అదే యూనిక్నెస్. ఇప్పుడు ఈ రోజు మీరు ఒక 2 లెన్సెస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక 3 lakhs or 4 lakhs. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మీరు బాడీస్ చేంజ్ చేస్తే లెన్సెస్ ఏమైనా అదే మీరు అన్ని బాడీస్కి వాడుకోవచ్చు సోనీ లైనప్లో. బట్ అదర్ కెమెరాస్ అదర్ బ్రాండ్స్ ఏమంటే Z1కి అలాగ్, నార్మల్ మన DSLRకి డిఫరెంట్ మౌంట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ సోనీలో అది అడ్వాంటేజ్, ఫ్యూచర్ సెక్యూర్ ఉంటుంది. 1 mount సిస్టమ్ అది ఇచ్చేసారు. సేమ్ థింగ్ LCD స్క్రీన్ అనేది ట్విల్టబుల్, ఈజీ టు లో యాంగిల్ షాట్ తీసుకోవడానికి అది ఇచ్చారు. టాలీ లైట్స్, మల్టిపుల్ లైట్స్ ఉన్నాయి. 2 memory కార్డ్స్ సేమ్ దీంట్లో కూడా ఉన్నాయి. రెండిట్లో ఒకటే సరాస్టివ్ ఉంటుంది, అదే ప్రొఫైల్. అదే మనం అవుట్డోర్లో వెళ్ళిపోతే డే లైట్ కండిషన్లో అదే ప్రొఫైల్ కొంచెం సాఫ్ట్ అయిపోయి హైలైట్స్ అంతా రికార్డ్ చేసుకొని సాఫ్ట్ టోన్ ఇస్తుంది మీకు. అది S-Cine ఉంది అడ్వాంటేజ్. లైక్ సినిమాటిక్ టోన్ డైరెక్ట్గా బై డిఫాల్ట్ ఇస్తుంది ఇది. దెన్ లట్స్ కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు దీంట్లో. ఈ కెమెరాలో లట్స్ ఇంపోర్ట్స్ ఎలా చేయాలి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లట్ ఎందుకు ఇంపోర్ట్ చేయాలి? ఆల్రెడీ కెమెరాలో PP1 ఉంది, PP2 ఉంది, 3 ఉంది, అలా 10 డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నాయి. అది అదర్ బ్రాండ్స్లో కూడా ఉన్నాయి. అది పిక్చర్ ప్రొఫైల్ నికాన్లో దానికి కరెక్షన్ చేయడానికి ఆప్షన్ ఉంది ఇంటర్నెట్ కెమెరాలో. లేదు ఎన్లాగ్ అంటే ఎన్లాగే. బట్ వెన్ కమ్స్ టు సోనీలో ఏమంటే మీరు S-Log అంటే S-Logని కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. లాగ్లో ఎంత కలర్ కావాలి, ఏం కావాలి, ఎంత షాడోస్ కావాలి, ఎంత హైలైట్స్ కావాలి కెమెరాలోనే మీ యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్. అదర్ బ్రాండ్స్లో అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. ఓకే, సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది లాగ్ షూట్ అయితే చేసే వాళ్ళకి. సో అది లాగ్ షూట్ చేసినా ఒక ప్రొఫెషనల్ చేసుకోవచ్చు. ఓకే, సో లట్ ఇంపోర్ట్ ఉంది, S-Cine టోన్ ఉంది, S-Log ఉంది. సో లట్లో 16 డిఫరెంట్ లట్స్,
ఎస్సీనెట్ వన్లో రెగ్యులర్ సినిమాటిక్ లాగ్లో మీరే డిసైడ్ చేసుకో. ఫ్లెక్సిబిలిటీ చూడండి ఎంత ఉంది. మీరు ఏ పర్పస్గా ఉన్నారు, బిగినర్ ఉన్నారంటే ఇది, ఇంటర్మీడియట్ అంటే ఇది, ప్రొఫెషనల్ అంటే అది. సో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది కదా, సో అందుకు వెరీ యూస్ఫుల్. సో ఇది వర్షన్ అప్డేట్ వస్తుంది మీ కెమెరా, నికాన్ క్యానాన్లో కూడా వర్షన్ అప్డేట్ వస్తాయి. వర్షన్ అప్డేట్ వచ్చినప్పుడు కెమెరాని ఏం చేస్తాం మనం, అప్డేట్ చేయాలి. అప్డేట్ ఎవరు చేయాలి అంటే పర్ఫెక్ట్గా తెలిస్తేనే మీరు అప్డేట్ చేయాలి, లేదంటే సర్వీస్ వాళ్ళకి అప్పగిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, బాడీ సోనీ చేయండి దీనికి అనేసి రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళు సపోర్ట్ చేస్తే అప్డేట్ చేస్తారు, లేదంటే సో అలాగే FX3కి మీరు చెప్పినట్టు FX3కి ఏమైంది, ఏం లెన్స్ అది సామ్యాంగ్ లెన్సెస్, ఆటో ఫోకసింగ్ లెన్సెస్లో న్యూ వర్షన్ వచ్చింది, అప్డేట్ చేశారు. ఆ లెన్సెస్ సపోర్ట్ చేయడం లేదు, మాన్యువల్గా అయిపోయింది. సో లెన్సెస్ కూడా మనం ప్రైస్ కొంచెం తక్కువనే అనేసి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో 1 year తర్వాత 2 years తర్వాత వర్షన్ అప్డేట్ వచ్చినప్పుడు ఆ లెన్స్ అటు అప్డేట్ కాలేదనుకోండి కష్టమే. సో ఈకో సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. బాడీ సోనీ, లెన్స్ సోనీ, మెమరీ కార్డ్ సోనీ, బ్యాటరీ సోనీ అంటే ఈ కెమెరా 10 years కూడా జూమ్ ఉండాలి, పవర్ జూమ్ ఉంటేనే ఈ జూమింగ్ అనేది పనిచేస్తుంది. ఇది చూడండి, స్మూత్ జూమింగ్ 18:105. ఓకే, వైడ్ వచ్చి పర్ఫెక్ట్ క్వాలిటీలో ఏం డ్రాప్ ఉండదు. 18:105 బికమ్ 18:160 170 అవుతుంది. ఇది వైడ్ అండ్ క్లోజ్ ద ఫాస్ట్ అండ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అడిషనల్ ఇంకా మీరు ఇది వెడ్డింగ్ షూట్ చేస్తలేరు, మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకు ఇలాంటి టోటల్ లాంగ్ డిస్టెన్స్ క్యాప్చర్ చేసుకోవడానికి వెళ్ళారు, అప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, డిజిటల్ జూమ్. ఈ డిజిటల్ జూమ్ లో అడిషనల్ ఫర్దర్ యూ ఆల్సో జూమ్ ఇట్. సో 100 mm ఇది 18:105 తీసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ పాయింట్. 3 different జూమ్, కానీ అక్కడ డిజిటల్ జూమ్ లో కొంచెం క్వాలిటీ డ్రాప్ అవుతుంది. సో క్లియర్ జూమింగ్ దాకా మీరు వాడుకోవచ్చు, బెస్ట్ గా ఉంది. ఇదొక ఆప్షన్, రైట్, క్లియర్ జూమింగ్. నా సెకండ్ థింగ్ ఏమంటే ఇక్కడ నుంచి ఎక్కువ ఫాస్ట్ గా చెప్తాను ఫార్మాట్. ఇప్పుడు 4K ఎందుకు షూట్ చేయడం లేదు అంటే మనం ఏం చేస్తాము, 4 లో కూడా ఉంది ఇది ఆప్షన్, R5 లో కూడా ఉంది. ఓకే, సో దీంట్లో చూడండి నేను ఫుల్ HD పెడతాను. ఫుల్ హెచ్డీలో ఫ్రేమ్ రేట్ 50 ఫ్రేమ్ రేట్ ఎందుకు వాడుతాను అంటే మనకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండాలి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినప్పుడు. ఓకే, అలాగే ప్యానింగ్ చేసినప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ ఉండాలి, వాడతాను. సో ఇక్కడ 50 పెట్టుకున్నాను. బాగుందా 50 mbps లో పెట్టేసి షూట్ చేస్తే బాగుంది కదా, మీరే చెప్తున్నారు కదా. 5 mbps ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎంత వచ్చింది టైం, అక్కడ 7 minutes, ఇక్కడ క్వాలిటీ 4K క్వాలిటీ వచ్చింది, అది HD క్వాలిటీ. ఇది 4K లో టైం ఎక్కువనే ఉంది, క్వాలిటీ కూడా పెరిగింది కదా, అప్పుడు ఇది బెస్ట్ కదా 4K వేయడం. మీరు మెమరీ కార్డ్ వేసేస్తే యూ కెన్ రన్ 3 hours 4 hours కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. ఇది ట్రెడిషనల్ వీడియోగ్రాఫర్ కి మోర్ దెన్ సఫిషియెంట్ mbps. ఇది క్యాండిడేట్ షూట్ చేస్తున్నారు, కలర్ గ్రేడింగ్ ఎక్కువ చేస్తాను అది అంటే అప్పుడు మీరు ఇదే సెట్టింగ్స్ లో ఒకటి టీజర్ ట్రైలర్ మేము వేస్తాం కదా, క్యాండిడేట్ షూట్ చేస్తాము, ఒక 40 GB 50 GB అవుట్పుట్ ఎంత ఇస్తాము, 18-24 GB ఒక క్లిప్ ఒక 3 minutes బాగుంటుంది. ఎలా పాసిబుల్ అయింది, కంప్రెషన్ మెథడ్ చేస్తారు. సో ఇక్కడ 45 mbps ఉంది, మనము అక్కడ మనకు 1 GB లోపలనే బాగా వస్తుంది. ఇది ఒక సెకండ్ కి 45 mbps అంటే చాలా మంచి క్వాలిటీ. అది ట్రెడిషనల్ వీడియో కూడా మీరు షూట్ చేసుకోవచ్చు దీంతో. సో ఇది బెస్ట్ ఆప్షన్ 45 mbps ఫర్ ట్రెడిషనల్ వీడియో. లేదా నేను ఎక్కువ షూట్ చేస్తున్నాను బట్ ఒక పాయింట్ గమనించాలి, ఇక్కడ ఏమంటే 45 mbps 422 లేదు 420 ఉంది. ఓకే 420 ఇది కూడా ఉంది, ఏం మెసేజ్ రాదు. ఇది పెట్టుకుంటే అన్ని సిస్టంలో ప్లే అవుతుంది, అన్ని సాఫ్ట్వేర్లో ప్లే అవుతుంది. బట్ 422 10 bit పెడితే ఇది మెసేజ్ వస్తుంది. దీనికి ఒక హై ఎండ్ సిస్టమ్ అవసరం ఉంటుంది 422 10 bit కి, అప్పుడు ఆ సిస్టంలో ఓపెన్ అవుతుంది, లేకుంటే ఓపెన్ కాదు ఫైల్. సో 420 పెట్టుకుంటే అన్ని సిస్టంలో ప్లే అవుతుంది. అది ఒకటి. ఓకే, క్లియర్ కదా. సో ఇది ఒకటి. 45 లో నేను ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి, రికార్డ్ చేస్తాను, కొంచెం మూమెంట్ అలా అలా చేయండి, లైక్ कुछ तो मूवमेंट करना. हाँ ठीक है. ఇది LED వాల్ లో ప్లే చేసినా కూడా 45 mbps కదా, ఈవెన్ థియేటర్ లో కూడా నేను ప్లే చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఇది LED ఇంకా ఫుల్ HD కన్నా తక్కువనే ఇది. సో యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ 45 mbps. ఓకే, సో 45 సఫిషియెంట్ ఫర్ ట్రెడిషనల్. ఇది ఒకటి బెస్ట్.
see something actions or something. ఇది ట్రెడిషనల్ వీడియో. ఓకే, స్లో మోషన్ కావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గో ఫోర్ టైమ్ బై డిఫాల్ట్ గా స్లో మోషన్. సో ఈ లెన్స్ తోనే మీరు అవుట్డోర్ లో ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను, అక్కడ ఫోకసింగ్ ఏరియా లిమిట్ చేశాను, జోన్ లో చేశాను. నేను వైట్ పెట్టేస్తే అక్కడ వెళ్ళినా కూడా ఫోకసింగ్ చేస్తుంది. ఓకే, ఈవెన్ లో లైట్ లో కూడా ఐ ట్రాకింగ్ పెట్టుకొని యూస్ చేసుకుంటే బై డిఫాల్ట్ గానే సినిమాలో ఇస్తుంది ఇది కెమెరా. ఓకే, లేదు నేను లాక్ షూట్ చేస్తానంటే PP2లో లాక్ షూటింగ్, ఇక్కడ మనకు లాక్ షూట్ చేసి కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి. లేదు నాకు ఇక్కడ ఇంకొక ప్రొఫైల్లో బ్లాక్ అండ్ వైట్ కావాలి, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కూడా నేను షూట్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రొఫైల్లో ఇంకా వేరే ఏదైనా క్రియేటివిటీ చేస్తానంటే అలా కూడా చేసుకోవచ్చు. అలాగే లట్ కూడా ఇంపోర్ట్ చేస్తానంటే ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ లట్స్ నేను ఆల్రెడీ కెమెరాలో ఇంపోర్ట్ చేశాను. సో ఏ లైటింగ్కి ఏదైనా లట్ ఉంటే అది మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మనకు డిఫరెంట్ కలర్స్ మనమే డిసైడ్ చేసుకోవచ్చు. లేదు ట్రెడిషనల్ ఈజీగా ఉండాలంటే 1A ప్రొఫైల్ షూట్ ఈజీగా. క్లియరా? డన్? రైట్. నా చేయండి, హైలో పెడితే కెమెరా ఎక్కువసేపుగా పనిచేస్తుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఆటో పవర్ టెంపరేచర్ హై. పాయింట్ నెంబర్ 2 ఈ మెమరీ కార్డ్ ఉంది కదా, అది చూశారు కదా M5 లో ఫాస్ట్ గా ఉంది, అంతా ఉంది. బట్ మీరు ఇక్కడ మెమరీ కార్డ్ పెట్టింది స్లో ఉంటే ఏమవుతుంది, ఫాస్ట్ గా రీడ్ అవుతుంది, ఇక్కడ స్లోగా వెళ్తుంది. అప్పుడు కెమెరా హీట్ జనరేట్ ఎక్కువ చేస్తుంది. ఓకే, వస్తుంది 1500 లో వస్తుంది. థర్డ్ బ్యాటరీ పెట్టుకుంటే థర్డ్ పార్టీ బ్యాటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి కెమెరాకి. కాన్స్టెంట్ గా దీనికి పవర్ ఇవ్వాలి కదా. థర్డ్ పార్టీలో 1500 లో కూడా బ్యాటరీస్ ఉంటాయి, అది మీరు తీసుకోవద్దు దయచేసి. అది ఏమంటే బ్యాకప్ కి ఓకే, మీ దగ్గర ఆల్రెడీ 2-3 ఒరిజినల్ బ్యాటరీస్ ఉన్నాయి, బ్యాకప్ లో ఒకటి పెట్టుకుంటారు ఓకే. వాడు ఒక్కటే ఒరిజినల్ పెట్టేసి 3-4 అది బ్యాటరీస్ పెడితే ప్రాబ్లమే. ఓకే, సో ఒరిజినల్ బ్యాటరీ కూడా కావాలి, మెమరీ కార్డ్ కూడా లర్నింగ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది అన్నీ వేసాను, అన్నీ ఇచ్చాను. ఈ బ్యాక్ ఉన్న పర్సన్ దగ్గర ఇక్కడ ఏమీ లేదు, కెమెరా ఆపరేటింగ్ ఏమి తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి తెలియదు. అవుట్ కంపల్సరీ చేయాలి సార్. ఇది ఆప్షన్స్ ఇప్పుడు ఎంత టైం తీసుకొని మీకు లైక్ ఆకలి తీసుకొని వెళ్ళేసి షూట్ చేసి వాళ్ళకి ఇస్తే రిటర్న్ వీళ్ళకి ఇచ్చేస్తున్నారు కస్టమర్, ఏం తీస్తున్నాను ఏందనేసి. సో స్కిల్ అనేది చాలా చాలా అవుతున్నాయి. ఇప్పుడు 50% కేసెస్ వస్తున్నాయి సర్వీస్ సెంటర్లో. కెమెరాకి లేజర్ లైట్ డ్యామేజ్, సెన్సర్ డ్యామేజ్ అవుతుంది అది. సో ఎనీ కెమెరా అంటే మీరు ప్రోగ్రామ్లో వెళ్ళినప్పుడు లేజర్ లైట్ ఉంటే ఏం చేస్తారు, 50% కేసెస్ అవే ఉన్నాయి, లేజర్ లైట్ డ్యామేజ్ ఉన్నాయి. ఏమంటే సార్ ఐడియా లేదు పోయింది. సో ఇప్పుడు 2 lakh కెమెరా అంటే 1 lakh సెన్సర్ కాస్ట్, 3 lakh కెమెరా అంటే 1.5 సెన్సర్ కాస్ట్. లేజర్ లైట్ డ్యామేజ్ రాదు, అక్కడే ఉండిపోతుంది డస్ట్ ఫుల్గా. సో అది ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే మనం తీసేస్తే క్లీన్ అయిపోతుంది. సో అది కూడా 25% డస్ట్ కేసెస్ సర్వీస్ సెంటర్లో ఉన్నాయి. ఈ లేయర్లో ఓకే, బట్ లోపల వెళ్ళిపోతే ఎవరు ఏం చేయలేరు, అది సర్వీస్ సెంటర్లో ఓపెన్ చేసి చేయాలి. ఓపెన్ చేసి చేస్తే ఈ లెన్స్ని ఏమవుతుంది, ఒక్కసారి లెన్స్ ఓపెన్ చేశారు అనుకోండి ఏమవుతుంది, మళ్ళీ ప్రాపర్ అలైన్ చేయడానికి ప్రాబ్లమే. సో అది సో క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్, లేజర్ లైట్ డ్యామేజ్ ఇంపార్టెంట్. సెకండ్ ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు, బట్ మెసేజ్ చేస్తే బాగుంటుంది. వర్క్షాప్స్లో ఎక్కువ మనం బిజీ ఉంటాము, తర్వాత రిటర్న్ చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఇప్పుడు ఏమంటే లంచ్ తర్వాత బ్యూటిఫుల్ మోడల్ ఇక్కడ ఉంది. ఇలాంటిది ఆపర్చునిటీస్ చాలా తక్కువ, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ టెస్ట్ షూట్ చేద్దాం అనేసి మీరు ఒక రిసార్ట్ బుక్ చేయాలి, ప్రైజ్ మోడల్ బుక్ చేయాలి, ప్రైజ్ రావాలి, ప్రైజ్ కాస్టింగ్ ఉంది. అలాంటిది కొంచెం మైండ్ పెట్టుకొని లెన్సెస్ 50-150 డెమోలో ఎక్కడ మీకు ఉండకు ఆప్షన్ ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. లంచ్ చేసుకుందాం, దాని తర్వాత ప్రాక్టికల్ షూట్ చేస్తాం మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే. 85 మార్చినప్పుడు క్యాలిబ్రేషన్ చేయాలి. సపోర్ట్ ఫీచర్ ఏమైనా కావాలంటే వీ కెన్ స్టార్ట్, వీ కెన్ 2-3 minutes రీల్ వర్క్షాప్ రిసార్ట్ పెట్టేదా? థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ మై ఇన్స్టా. ఐ థింక్ ఫారూక్ ఆల్సో ఇస్ గివెన్. ఫ్యూచర్ మీకు కెమెరాలో ఫోటోగ్రఫీ భవానీ నగరం పడ్వార్ మండలం డీజీ ఫోటోగ్రఫీ ఉన్నది. నేను ఈ ఫీల్డ్లో ఇక్కడ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన, కండక్ట్ చేసిన అందరికీ కూడా మనం చిన్న చిరు సత్కారంతో వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి మనం చేస్తున్నాము. సార్ ఇంకా భోజనం
వేడెక్కించే ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన శ్రీ గౌరీ నటరాజ్ అధినేత కిషోర్ గారికి అభినందనలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకే మా శృంగవరపుకోట ఫోటోగ్రాఫర్ యూనియన్ అసోసియేషన్ నుంచి మేము మా చిరు సత్కారాన్ని మీకు అందించాలని అనుకుంటున్నాం కాబట్టి మీరు మాకు సహకరిస్తారని కోరుతున్నాము. వచ్చి విషయాలతో సత్కరిస్తారని కోరుతున్నాం. ఫోటోగ్రాఫర్ యూనియన్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కానీ ఒకటి మనకి 3, 4, 5 ఎక్స్పో ఉంది వైజాగ్లో వీకెండ్ వర్షన్లో స్టేడియం పక్కన. ఈవెన్ మన వరకు అని కాదు, ఏపీలో ఎక్కడున్న ప్రతి కస్టమర్కి ఫైనాన్స్ కూడా ఆప్షన్ ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మనం ఏదైనా బై చేయాలంటే అప్ టు 5 lakhs వరకు వాళ్ళు సక్సెస్ చేయాలి. మేళ అలాగే రీల్ చేయండి.